ఎప్పుడు ఈశ్వరానుగ్రహం దేని వల్ల ఉంటుంది అంటే మీరు ఎంత పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక సభకి కొన్ని వేల మంది వచ్చి కూర్చుని విన్నారు అని సనాతన ధర్మం నిలబడిందని నిర్ధారణ చేయడానికి వీల్లేదు. వాడు సనాతన ధర్మమునందు నిలబడి ఈశ్వరానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తేమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటే. బొట్లు పెట్టుకోవడానికి నామోషి ఉపన్యాసాలు 30 రోజులు విన్నవాడికి ఏమి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది నాకు చెప్పండి? ధర్మము నువ్వాచరిస్తే వచ్చేది ఈశ్వరానుగ్రహం. నీకు ఆకలిస్తే నువ్వన్నం తినాలి. నీకు బొట్టు పెట్టుకోవడమే కష్టమైతే ఈశ్వరానుగ్రహం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని వింటే ఏం ఉపయోగం ఏముంది? నువ్వు చేయవలసిన ప్రాథమిక విషయమే నీకు చేత కానప్పుడు ఎక్కడి నుంచి ఈశ్వర కృప కలుగుతుంది? కాబట్టి దేవతలు కనపడడం మానేశారు అంటే అది కారణం. కాబట్టి వాళ్ళు కనపడరు కలియుగంలో. కానీ భక్తితో సమంత్రకంగా హవిస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళొక్కసారి వచ్చి ఆ హవిస్సుని స్వీకరించి వెడుతూ ఉంటారు. జ్ఞానము కలగాలి, శివుడు వినా మార్గం ఉండదు లోకంలో. సంగీతం రావాలి, శివుడు వినా మార్గం లేదు. నాట్యం రావాలి, శివుడు వినా మార్గం లేదు. అసలు మాహేశ్వర సూత్రములన్నీ ఆయనలోంచే వచ్చాయి. వ్యాకరణం నేర్చుకోవాలి, శివాలయం వినా స్థానం లేదు. వ్యాకరణ మంటపం అని శివాలయంలో కడతారు. వ్యాకరణం నేర్చుకోవాలి అంటే గురువుగారు మడిబట్ట కట్టుకుని వచ్చి కూర్చుని వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యుడికి చెప్తారు. వ్యాకరణ మంటపాలు శివాలయాల్లోనే ఉంటాయి. కాబట్టి ఏది నేర్చుకోవాలన్నా, ఏది భాషించాలన్నా, ఏది అనుగ్రహింపబడాలన్నా శివానుగ్రహం లేకుండా ఏదీ రాదు. వచ్చిందని అనుకున్నా అంత అశాశ్వతమైనది ఇంకోటి ఉండదు. కాబట్టి శివానుగ్రహమే శాశ్వత సుఖమునకు ప్రాతిపదిక. హవిహి యజ్ఞమయ అని పిలుస్తారు శివుణ్ణి. హవిహి అంటే యజ్ఞ సంబంధమైనటువంటి సంభారములు. హవిస్వరూపుడు అని. యజ్ఞం చెయ్యాలి అని మనం అనుకున్నాం అనుకోండి, అసలు భూమిని శుద్ధి చేయవలసి ఉంటుంది. భూమిని శుద్ధి చేసిన తరువాత అక్కడ కొత్త ఇటుకలు తీసుకొచ్చి ఆ ఇటుకలతో యజ్ఞ వేదిని నిర్మాణం చేస్తారు. ఆ యజ్ఞ వేదిని నిర్మాణం చేసి అందులో ఆరణి మంధనము అని చేస్తారు. యజ్ఞంలో లౌకికాగ్నితో వెలిగించకూడదు, అందులో అగ్గిపుల్ల గీసి వెలిగించారు. ఆరణి మంధనం చేసి ఆ వచ్చినటువంటి అగ్నిహోత్రాన్ని యజ్ఞంలో ప్రతిష్ఠిస్తారు. ఆ తరువాత సమిధలు మొదలైన అందులో వేసి ఆ వచ్చినటువంటి అగ్ని కీలల యందు హవిస్సు సమర్పణం చేస్తారు దేవతలను ఉద్దేశించి. ఇందులో ప్రతి పదార్థము కూడా శివస్వరూపమే. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా యజ్ఞం చెయ్యడానికి కావలసినటువంటి ఏ సంభారము లభించదు. ఎందుచేత అంటే ఆయనకి శర్వహ అని పేరు. ఆయన భార్య అమ్మవారికి శర్వాణి అని పేరు. వాళ్ళిద్దరూ భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్నంతటినీ వాళ్లే కృప చేస్తారు. మీకు నేను ఎన్నో పర్యాయములు దానిని ఈ ప్రసంగాలలో ఆవిష్కరించాను. ప్రధానంగా కావలసినది దర్భ. దర్భ ఉదకముల యొక్క శక్తి చేత, ఉదకములలో ఉండేటటువంటి పరమతేజోంశ చేత దర్భ ఏర్పడుతుంది అని మనకి వేదంలో ఒక మంత్రంలో చెప్తారు. అందుకని భూమి మీద దర్భ వస్తే తప్ప, అసలు ఆ దర్భలు చేత్తో పట్టుకుంటే తప్ప యజ్ఞం చేయడం కుదరదు. అందుకని దర్భలు శివస్వరూపం, భూమిలోంచే రావాలి. అందులో వేసేటటువంటి ఓషధులు భూమిలోంచి వస్తాయి. ఇటుకలు తయారు చేయాలంటే భూమిలో మట్టితోటే ఆ ఇటుకలు తయారు చేయవలసి ఉంటుంది. కాబట్టి యజ్ఞమునకు కావలసినటువంటి సంభారములనన్నిటినీ కూడా కేవలముగా భూ సంబంధమైన వాటితోటే ప్రారంభం చేస్తారు. శృక్కు, స్రోవం అని 2 వాడతారు. అవి కూడా దారు వికారం. చెట్టు యొక్క దారువుని, ఆ కాండమును మలచి శృక్కు, స్రవం తయారు చేసి ఆ నీతిని వాటిని సమర్పణం చేస్తారు. అందుకని అసలు యజ్ఞానికి సంబంధించి ఏవి చెయ్యాలన్నా ఆయన అనుగ్రహం లేకుండా అసలు యజ్ఞం చెయ్యడం అనేటటువంటి మాట సంభవం కానే కాదు. ఆయన హవిహి, ఆయనే యజ్ఞమయ. యజ్ఞము యొక్క స్వరూపము ఆయనే అయి ఉంటాడు. ఎందుకని ఆ మాట అంటారంటే, యజ్ఞము దేని కొరకు చేస్తారు అంటే, వ్యక్తి స్థాయిలో అయితే ఐహిక, ఆముష్మిక అని 2 ప్రయోజనాలు ఉంటాయి. ఐహికము అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉండగా తీరవలసినటువంటి కోరిక ఏదైనా తీరకపోయినా అలా తీర్చుకోవడానికి యజ్ఞమే సాధనము
అని మనకి వేదం చెప్తోంది. దశరథ మహారాజు గారికి పుత్ర సంతానం కలగలేదు. ఆయనకి పుత్ర సంతానం కావలసి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేయవలసి వచ్చింది? ఇష్టి, పుత్రకామేష్టి అంటారు. ఆ ఇష్టిని సంకల్పం చేశారు. అలాగే అశ్వమేధ యాగము, ఈ రెండిటిని సంకల్పం చేసి పూర్తి చేస్తే రామచంద్ర ప్రభువు ఆయనకి కుమారుడిగా జన్మించాడు. కాబట్టి ఇహమునందు ఏదైనా కోరిక తీరాలి అంటే యజ్ఞము చేసి ఆ కోరిక తీర్చుకుంటారు. రెండవది ఆముష్మికము, అంటే కొంత పుణ్యాన్ని సంపాదించుకుని ఆ పుణ్యం వలన ఊర్ధ్వలోకముల యందు సుఖపడాలి, అక్కడ ఉండాలి కొన్నాళ్ళు దేవతాస్వరూపంగా అనుకున్నా కూడా యజ్ఞమే ప్రధానము. అందుకే 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు అని. కాబట్టి శతక్రతుహు అని పిలుస్తూ ఉంటారు. యజ్ఞము ఆ విధంగా వ్యక్తి స్థాయిలో ఐహిక ఆముష్మిక ప్రయోజనములను సమకూరుస్తుంది. కాదు, కేవలముగా యజ్ఞం అనేటటువంటిది ఐహిక ఆముష్మిక ప్రయోజనములను మాత్రమే తీసుకొచ్చేదైతే వ్యక్తి మాత్రమే చేయవలసి ఉంటుంది. నాకు ఇహమునందు కోరికుంటే చెయ్యాలి, పరమునందు ఏదైనా కోరికుంటే చెయ్యాలి, ఈ రెండూ నాకు అన్ని సమకూడాయని తృప్తితో ఉంటే అసలు చెయ్యక్కర్లేదు. అప్పుడు అందరూ కలిసి యజ్ఞం చేయవలసిన అవసరం ఏమైనా ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. కానీ శాస్త్రం ఏమంటోందంటే యజ్ఞం చేసి తీరాలందరూ. ఎందుకు యజ్ఞము చెయ్యాలి అంటే యజ్ఞము చేయుట, యజ్ఞము చేసేటప్పుడు దానికి సాయపడుట, ఈ రెండు జీవితంలో చేసి తీరాలి. అసలు భార్యని స్వీకరించేది అందుకే, ఎడం పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం చేయడానికి. ఆ యజ్ఞం ఎందుకు చెయ్యాలి అంటే పరమేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ నడుస్తూ ఉండాలి. దాన్ని ధర్మచక్రము అంటారు. ఆ చక్రం తిరుగుతూ ఉండాలి ఎప్పుడు. ఆ చక్రం తిరగడంలో తేడా వచ్చిందనుకోండి, ధర్మచక్రమునకు హాని కలుగుతుంది. అప్పుడు ఈశ్వరుడు తద్దోషకారకులను బంధిస్తాడు. మనం ఇక్కడ నిలబడాలి, ఈ భూమి మీద ఉండాలి. ఉండాలి అంటే మనకు ఆహారం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి. నీరు కావాలి అంటే నీటికి అధిదేవత వరుణుడు, వర్షానికి అధిదేవత ఇంద్రుడు. అలాగే ఇక్కడ కూడా అధిదేవతలు ఉంటారు. కంటికి అధిదేవత సూర్యచంద్రులు. ఒక్కొక్క ఇంద్రియానికి, ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. కాబట్టి ఐహిక ఆముష్మికములందు ఇక్కడ మనం అందరం సుఖంగా ఉండాలి అన్న కోరిక ఉంటుంది. కాబట్టి యజ్ఞమును యాగమును మానుట అన్నది ఉండకూడదు. యజ్ఞయాగాదులు నిరంతరము జరుగుతూ ఉండవలసిందే. మీకు యజ్ఞము యాగము అనేటటువంటి ఈ మాటలు ఏ ఇతర విశ్వాసమునందు లేవు. ఇవి కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినవి. యజ్ఞమును సంకల్పం చేసి అగ్నిహోత్రాన్ని రగల్చి సమంత్రకంగా దేవతలకి హవిస్సు సమర్పించడం అనేటటువంటి ప్రక్రియ, ఆ కృతజ్ఞతతో జీవించాలనేటటువంటి సిద్ధాంతము కలిగిన ఏకైక ధర్మము సనాతన ధర్మం ఒక్కటే. అందుకే యజ్ఞము యాగము ఈ రెండు చెయ్యడం, సమంత్రకంగా దేవతలకి హవిస్సు ఇవ్వడం ఏ ఇతర విశ్వాసమునందు ఉండదు. అది వేద ప్రోక్తము, ఈశ్వర ప్రోక్తము. కాబట్టి మనం యజ్ఞయాగాది క్రతువులను ఎన్నడూ విస్మరించకూడదు, ఎప్పుడూ అవి జరుగుతూనే ఉండాలి. కాబట్టి పరమేశ్వరుడు యజ్ఞమయ, అది ఆయన చేసినటువంటి ఏర్పాటు, అది ఆయన పెట్టిన వ్యవస్థ. లేకపోతే మేమిచ్చిన వర్షానికి వీళ్ళు హాయిగా పంటలు పండించుకు తింటున్నారు, కానీ దేవతల్ని మర్చిపోయారు, ఈశ్వర వ్యవస్థని మర్చిపోయారు. ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడన్న భావన మరిచిపోయి కృతజ్ఞతతో బతుకుతున్నారని ఈశ్వరుడు ఆగ్రహిస్తే ఉపద్రవ స్వరూపాన్ని పొందుతుంది. ఉపద్రవం అంటే ఏదో అయిపోదు. ఉపద్రవం అంటే ఒకటే, ఈ పంచభూతములు ప్రకోపం పొందేట్టుగా చేస్తాడు ఈశ్వరుడు. గాలి గాలిగా వీచిందనుకోండి హాయిగా ఉంటుంది. గాలిగా వీచకుండా ప్రభంజనుడు అయ్యాడు అనుకోండి, అమిత వేగంతో వీచిందనుకోండి, ఆయన ప్రభంజనుడు అంటే విరిచేస్తాడన్ని. ఆయనకి ఏది అడ్డొచ్చిందో అవన్నీ పడిపోతాయి, అవన్నీ విరిగిపోతాయి, అవన్నీ తొలగిపోతాయి, అపార నష్టం జరిగిపోతుంది. నీరు ప్రవాహం చక్కగా వెళ్ళిందనుకోండి, మనందరం సంతోషంగా ఉంటాం. అతి ఉద్ధృతితో వచ్చిందనుకోండి వరద, అడ్డొచ్చిన వాటినన్నింటినీ పట్టుకెళ్ళిపోతుంది, ఉన్న సంపద వెళ్ళిపోతుంది. అగ్ని ఆయన శాసనానికి లోబడి ఉంటే అగ్నిహోత్రుడు మనకు అన్నం కూడా వండి పెడతాడు. మన ఇంటి వంటవాడెవరు అంటే అగ్నిహోత్రుడే, ఆయనే వండి పెడుతున్నాడు. ఆయన కర్మ. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్.
పరమేశ్వరుడు యొక్క శాసనాన్ని ఔదల దాల్చి అగ్నిహోత్రుడు ఇంటింటా పాచకుడై అన్నం వండి పెడుతున్నాడు. ఆయనకి ఏం కర్మ అంటే ఆయనకి మనం హవిస్సిస్తాం, కృతజ్ఞత చెప్తాం కాబట్టి. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో ఈ గ్యాస్ పొయ్యిలు ఉండేవి కావు. కట్టెల పొయ్యి మీద వంట చేసి వంటంతా అయిపోయిన తర్వాత కట్టెల్ని జార్చేయడం అని వెనక్కి తీసేసేవారు. వెనక్కి తీసేసిన తర్వాత ఒక కొద్దిగా అన్నం ముద్ద తీసి అందులో నెయ్యి కలిపి దివిషద్వర్గముని ముఖంబున సంతృప్తిన్ రాంచు నిన్నీషుగాస్తవముల్ శృతులు జగదాంతర్వ్యామివని అని శ్లోకం చెప్పి, అగ్నిహోత్ర, నీవు ఈ మొదటి అన్నాన్ని తీసుకుని, నీవు బ్రాహ్మణుడవు కనుక నీవు మొట్టమొదట మా ఇంట్లో భోజనం చెయ్యి. నీవు ఆహారాన్ని తీసుకుని మా ఇంటి యజమాని, మా కుటుంబ సభ్యులు, మా ఇంటికి వచ్చిన బంధువులు, మా అతిథులు కడుపు నిండా సంతోషంతో అన్నం తిని జీర్ణమై ఆనందంగా ఉండేటట్టుగా నీవు మమ్మ అనుగ్రహించు అని ఆ కట్టెల మీద కొద్దిగా అన్నం వేసి జార్చేవారు. ప్రతి ఇంట అగ్నిహోత్రుడికి కొద్దిగా అన్న సమర్పణ ఉండేది. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, వేసవి కాలం ప్రవేశిస్తోంది, గ్రీష్మ ఋతువు వస్తోంది అనేటప్పటికీ ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా అన్నాన్ని తడిపి ఇంటి మీదకి విసిరేవారు. దీన్ని నువ్వు ఆహారంగా స్వీకరించు, ఇళ్లని కాల్చవద్దు. దేవతల పట్ల కృతజ్ఞతతో జీవించడం అనేటటువంటిది జీవితంలో అంతర్భాగంగా ఉండేది. అందుకే దేవతలు కూడా అలాగే కృప చేస్తూ ఉండేవారు, వాళ్ళ జోలికి వెళ్ళేవారు కాదు. ఆ భక్తి ప్రతి విషయంలోనూ ఆవిష్కరిస్తూ ఉండేవారు. అది తొలగిపోయి అతిశయానికి కారకం అయిపోతే అగ్నిహోత్రుడు ప్రకోపించాడనుకోండి, లేనిపోని ఉపద్రవాలన్నీ వస్తాయి. అందుకని పంచభూతముల యొక్క ప్రకోపమే ఉపద్రవములు అనబడేటటువంటి వాటికి కారణమవుతూ ఉంటుంది. ఈశ్వరుని యందు కృతజ్ఞతాభావంతో ఎవరు జీవిస్తారో ఆయన సంతోషంతో హాయిగా ఉండేటట్టుగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే ఒక్క మహాత్ముడు కాని ఊళ్ళో ఉంటే ఆ ఊరు రక్షింపబడుతూ ఉంటుంది. ఎందుకని అంటే ఒక్కటే కారణం, ఆయన ఉన్నాడు. ఊరికంతటికీ ఉపద్రవం వస్తే ఆయనకి రాకుండా ఉండదుగా, ఆయనకి వస్తుంది. ఆయనకి రాకుండా ఉండడం కోసం ఈశ్వరుడు ఆ ఊరికే ఉపద్రవం లేకుండా చూస్తాడు. మహాత్ములైన వారు ఒక్కరుంటే, దీనికి సంబంధించి ఉపనిషత్తుల్లో కొన్ని ఆశ్చర్యకరమైన కథలు కొన్ని ఉన్నాయి. బట్టి ఒక్క మహాత్ముడు అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని అర్థం చేసుకుని దాని యందు గౌరవముతో జీవించినవాడు తప్ప అక్కర్లేనటువంటి తన కొత్త మేధని తీసుకొచ్చి అందులో పెట్టి ఈశ్వరుని చేత ప్రోక్తమైన వ్యవస్థ తొలగిపోయేటట్టుగా, అది వైక్లభ్యమును పొందేటట్టుగా బోధ చేసేటటువంటి ప్రయత్నము చేయనివాడు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ. దుస్తర్కాస్తు విరమ్యతాం, వేదం ఎలా చెప్పిందో అలా బతుకు, ఈశ్వరుడి పట్ల గౌరవంతో జీవించు, ఈశ్వరుడు నిన్ను మన్నన చేస్తాడు, చక్కగా కాపాడతాడు అంటారు. నేను నిన్ను మీతో మనవి చేసింది ఇదే, దీనికే ధర్మము అంటారు. ఈశ్వరుడు ఏది చెప్పాడో దాన్ని పట్టుకుని బతకడానికే ధర్మం అని పేరు. అందుకే రామాయణానికి సంబంధించినటువంటి సారమంతా కూడా ఒక చోట గొప్పగా నిక్షిప్తమైంది. చూడండి, పిల్లలు ఇప్పుడంటే అది కూడా బాగా తగ్గిపోయింది. ఎక్కడ పడితే అక్కడే దొరికితే తినడం అనేటటువంటి సంప్రదాయం వచ్చేసింది కదా. పూర్వం ఎక్కడికైనా పిల్లలు బయలుదేరి వెడుతుంటే తల్లి నిలవ ఉండేటటువంటి పదార్థాన్ని మూట కట్టి ఇచ్చేది. ఓ బట్టలో మూట కట్టి ఇచ్చేవారు. నేను అమ్మ ప్రయాణం వెడుతున్నాను అంటే ఏదో 2 మినప రొట్లు, అందులో ఇంత ఏ మాగాయో ఆవకాయో వేసి మూట కట్టి ఇచ్చేవారు. ఇవి నిలవ ఉన్న కొద్దీ ఊరుతాయి, మంచి రుచిని పొందుతాయి. అటువంటి పదార్థాన్ని కట్టిచ్చేవారు. వీళ్ళు ఎక్కడో దారి మధ్యలో ఆకలి వేసినప్పుడు వాళ్లతో తెచ్చుకున్నటువంటి పదార్థాన్ని తింటే వాళ్ళు దాని వలన శక్తిని పొంది మళ్ళీ వెళ్ళేవారు. అలాగే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెడుతున్నాడు. అరణ్యవాసానికి నేను వెళ్ళాలి అని సంకల్పం చేసిన తరువాత రామచంద్రమూర్తి వెళ్ళి చెప్పి మొట్టమొదట నమస్కారం చేసి అనుమతిని అర్థించింది కౌసల్యామాతని. మాతృదేవో భవ, రాశీభూతమైన ధర్మం కదండి రాముడంటే. ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు.
తల్లి సహజమైన ప్రేమతో ఆవిడ చాలాసేపు వాదన చేసింది, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీతో నేను వచ్చేస్తానంది. తర్వాత రాముడు ధర్మం చెప్పాడు, అమ్మా భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భర్తని విడిచిపెట్టి దూరంగా ఉంటాను ఏ కారణం చేతైనా సరే, దూరంగా నేను ఉంటాను అని అనుకున్న స్త్రీ ముఖం కూడా చూడకూడదు. అటువంటి స్త్రీ గర్హనీయ. కాబట్టి నువ్వు అలా అనకూడదు, తప్పు. ఎంత ప్రేమ కలిగిన కొడుకుని నేనైనా తండ్రి గారిని నువ్వు సేవించాలి, నేను తండ్రికి నమస్కరించాలి. అదే ఈశ్వర ప్రోక్తమైన ధర్మం. కాబట్టి నువ్వు దశరథుండి సేవించు అన్నాడు. ఆవిడ రాముడు తప్పకుండా ఇంకా అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు, ధర్మానికి కట్టుబడి అని నిశ్చయం చేసుకుంది. ఆవిడంది, రాముడికి ఆశీర్వచనం చేస్తూ ఆవిడ ఒక సందేశం ఇచ్చింది. ఆ సందేశం పిల్లవాడికి అమ్మ సద్దెన్నపు మూట కట్టి ఇవ్వడం, రొట్టె కట్టి ఇవ్వడం ఎలా ఉంటుందో అటువంటి మాట ఒకటి చెప్పింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్వ్యాచ నియమేనచ సవై రాఘవశార్ధూల. రామ, నీవు మొట్టమొదటి నుంచి ధర్మం 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 ఆ ధర్మాన్నే పట్టుకున్నావు. అది కూడా ఎలా పట్టుకున్నావు? ధృత్వ్యాచ నియమేనచ. ఎంత పెద్ద ఇదే రామాయణాన్నంతటికీ కొనసాగించి. ధృత్వ్యాచ అంటే ధృతితో, పట్టుదలతో, ఇది తప్పకుండా నన్ను రక్షించి తీరుతుంది. ఎందుకో తెలుసా అండి? రాముడు పడ్డన్ని కష్టాలు పడిన మనుష్యుడు లోకంలో ఉండడు. ఒక చోట అరణ్యకాండలో ఆయనే చెప్పుకున్నాడు, రాజ్యాద్భ్రంశో వనే వాసః సీతా నష్టో హతో ద్విజః ఈదృశీయం మమావస్థ నిర్దహేతపి పావకః. తండ్రి గారు అరణ్యానికి వెళ్ళిపోమన్నాడు, రాజ్యమా పోయింది, వెంట వచ్చిన భార్య రాక్షసుడి చేత అపహరింపబడింది, నన్ను స్నేహంతో రక్షించడానికి వచ్చినటువంటి పక్షి జటాయువా సంహరింపబడ్డాడు. అంత బాధ ఉండేది కాదు. రాముడు సంగతేమో, కానీ రాముణ్ణి పూజించడానికి దేవాలయాలు రామాయణం మాత్రం ఉండవు కదండి. ఈ మాట ఎక్కడంది కౌసల్య? ధృత్వ్యాచ నియమేనచ. రామ, నియమంతో పట్టుకో, ధృతితో పట్టుకో. ఈ ధర్మం, ఏ ధర్మాన్ని పట్టుకుని ఇవాళ నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతానంటున్నావో, ఆ వెళ్ళినప్పుడు వచ్చిన కష్టాలలో మాత్రం ఇదొక్కటి వదిలిపెట్టదు, ఇదే పట్టుకో. అదేం చేస్తుందో తెలుసా? సవై రాఘవశార్దూల, ఓ రాఘవశార్దూల, రఘువంశంలో జన్మించినటువంటి మహానుభావుడా, ఇదే నిన్ను రక్షించి తీరుతుంది. కౌసల్యాదేవి ఆ రోజున శ్లోకంలో ఏ మాట చెప్పిందో అదే రామచంద్రమూర్తికి సందేశం. ఎందుకో తెలుసా అండి? రాముడికి తిన్నగా సందేశం ఇచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు. అడవికి వెళ్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏడిచిన వాళ్ళు, గుండెలు బాదుకున్న వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు వాళ్లే. కౌసల్య ఒక్కతే అటువంటి శ్లోకాన్ని రామాయణంలో చెప్పింది. మహర్షి దానికంత పెద్దపీట వేసి ఎందుకు ఇచ్చారో తెలుసా అండి? బిడ్డలకి ధర్మము అన్న మాట బాగా అబ్బేది ఎవరి వల్ల? తండ్రి వలన కాదు. ఎందుచేత అంటే తండ్రి మాట కన్నా మొట్టమొదట ఎవరి మాట బిడ్డలలో బాగా నాటుకుంటుంది అంటే తల్లి చెప్పిన మాట నాటుకుంటుంది. అందుకని ధర్మ ప్రచోదనం ఎవరు చెయ్యాలి? తల్లి చెయ్యాలి బిడ్డలకి. ధర్మం కోసం నిలబడు, ఆ మాట చెప్పగలిగితే చాలు. తల్లి మాట ఎంత దూరమైనా పెడుతుందండి. భగత్ సింగ్ తల్లి మృత్యువు ఒడిలో ఉండి మృత్యుశయ్య మీద పడుంటే ఆయన తప్పించుకుని వచ్చి, అమ్మా ఈ స్థితిలో నిన్ను విడిచి వెళ్ళిపోనా అంటే ఆవిడంది, నేను నిన్ను కన్న తల్లిని, నన్ను రక్షించడం కోసం నువ్వు ఇన్ని కోట్ల మందిని కన్న తల్లి అయినటువంటి భరతమాతని దాస్య శృంఖములను ఛేదించి ఆవిడ్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయకుండా నా దగ్గర ఉండిపోతే కృతఘ్నుడైన కొడుకు నాకు పుట్టాడన్న బాధతో వెళ్ళిపోతాను. అదే నువ్వు నన్ను విడిచిపెట్టి భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి నువ్వు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటే నా కొడుకు గొప్ప కొడుకు అని సంతోషంతో వెళ్ళిపోతానంది. మహానుభావుడు తన జీవితాన్ని సమిధ కింద సమర్పించాడు స్వాతంత్ర సంగ్రామంలో. తల్లి చెప్పిన మాట ధర్మంలో పూనికనిస్తుంది. ఆ ధర్మమే సర్వకాలముల యందు రక్ష చేస్తుంది. అందుకే యజ్ఞమయ, ఆయనే యజ్ఞముల యొక్క స్వరూపుడు. ఆయన స్వతహాగా పరమసత్వగుణంతో ఉంటాడు. శివుడు మహాజ్ఞాని. ఆయనని మించిన జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే రాశీభూతమైన జ్ఞానమే శివుడు.
జ్ఞానము కలగాలి, శివుడు వినా మార్గం ఉండదు లోకంలో. సంగీతం రావాలి, శివుడు వినా మార్గం లేదు. నాట్యం రావాలి, శివుడు వినా మార్గం లేదు. అసలు మాహేశ్వర సూత్రములన్నీ ఆయనలోంచే వచ్చాయి. వ్యాకరణం నేర్చుకోవాలి, శివాలయం వినా స్థానం లేదు. వ్యాకరణ మంటపం అని శివాలయంలో కడతారు. వ్యాకరణం నేర్చుకోవాలి అంటే గురువుగారు మడిబట్ట కట్టుకుని వచ్చి కూర్చుని వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యులకి చెప్తారు. వ్యాకరణ మంటపాలు శివాలయాల్లోనే ఉంటాయి. కాబట్టి ఏది నేర్చుకోవాలన్నా, ఏది భాషించాలన్నా, ఏది అనుగ్రహింపబడాలన్నా శివానుగ్రహం లేకుండా ఏదీ రాదు. వచ్చిందని అనుకున్నా అంత అశాశ్వతమైనది ఇంకోటి ఉండదు. కాబట్టి శివానుగ్రహమే శాశ్వత సుఖమునకు ప్రాతిపదిక. కాబట్టి ఆయన ఎప్పుడూ సత్వగుణంతో ఉండేటటువంటి వాడు. ఆయన ఎప్పుడూ కూడా సాత్వికమైనటువంటి స్వరూపంతోటే ఉంటాడు. అవ్యగ్రహ, ఆయన కోపంతో ఉండేవాడు కాదు. మనసు చిన్నబుచ్చుకొని వెంటనే పగ తీర్చుకునేటటువంటి లక్షణం ఉండేటంతగా మనసు ప్రకోపం చెందేవాడు కాడు. శిక్ష ఎంతవరకు అవసరమో అంతవరకు శిక్ష వేసిన తరువాత మళ్ళీ వెంటనే కోపాన్ని తీసి అవతలకి విసిరి పారేసి తాను ఎంత ప్రశాంతంగా కూర్చోవాలో అంత ప్రశాంతంగా కూర్చోగలిగినటువంటి మహాపురుషుడు. వెళ్లి నమస్కరించినంత మాత్రం చేత ఎంత ఘోరమైన నేరం చేసిన వాణ్ణి కూడా ఉదారుడై క్షమించగలిగినటువంటి సత్వగుణ సంపన్నుడు. అందుకే పరమేశ్వరుణ్ణి మించినటువంటి శుద్ధ సత్వం లోకంలో ఇంకెక్కడా ఉండదు. ఎక్కడైనా సత్వగుణం ప్రకాశిస్తే అది శివానుగ్రహంగా ప్రకాశించిన సత్వగుణం తప్ప శివానుగ్రహం లేని సత్వగుణం ఎవరి యందు ప్రకాశించదు. ఎందుకంటే సాత్విక శుద్ధ విగ్రహ, ఆయనే పరమసాత్వికుడు, సత్వగుణ సంపన్నుడు, రాశీభూతమైన సత్వం ఆయనే. ఆయనే శుద్ధ విగ్రహ, అటువంటి పరిశుద్ధమైనటువంటి మూర్తిత్వము కలిగినటువంటి వాడు. అటువంటి వాడు దక్షాధరహరో, ఆయనే దక్షయజ్ఞమును నాశనం చేశాడు. ఇది పరస్పర విరుద్ధం కాదా? ఎవరు యజ్ఞమయ, ఎవరు హవిహి, ఆయనే దక్షాధరహర. ఆయనే దక్షయజ్ఞమును పాడు చేసినవాడు. యజ్ఞాన్ని పాడు చేయడం, పసిపిల్లల్ని చంపడం, ఆ తర్వాత గర్భవిచ్ఛేదం చెయ్యడం, పరదారని అపహరించడం, ఇవన్నీ మహాపాతకాలు. మరి యజ్ఞాన్ని పాడు చేయడం అనేటటువంటిది పరమశివుడు చెయ్యవలసిన పనే. అందున ఎక్కడో కాదు, మనకి కూతవేటు దూరం దక్షవాటిక. మనం ద్రాక్షారామం అనేటటువంటి ప్రాంతం ద్రాక్షారామం కాదు, నారింజరామం కాదు, అది దక్షారామం, దక్షవాటిక. అక్కడ యజ్ఞం చేశాడు. అక్కడే యజ్ఞం లేడి రూపంలో పరిగెత్తి పారిపోయింది వీరభద్రుడి యొక్క ప్రకోపానికి. ఆ ప్రాంగణం అది. మరి పరమశివుడు ఎందుకు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయవలసి వచ్చింది అంటే, దానికి పెద్దలు ఒక గొప్ప ధర్మ సూక్ష్మములతో కూడినటువంటి ఆఖ్యానమును ఆవిష్కరిస్తారు. ఆ ధర్మ సూక్ష్మం తెలిస్తే మీకు శివతత్వము అవగాహన అవుతుంది. మీకు ఆ ధర్మ సూక్ష్మం అవగతం కాకుండా కేవలం ఆ పైన ఉండేటటువంటి విషయాన్ని మాత్రమే మీరు అధ్యయనం చేస్తే మీకు అందులో ఉండేటటువంటి తత్వము అర్థము కానప్పుడు శివుని యొక్క పాదములను గట్టిగా పట్టుకోగలిగినటువంటి పూనిక ఏర్పడదు. దక్ష ప్రజాపతికి కుమార్తెలు కలిగారు. 27 మంది కుమార్తెల్ని చంద్రుడికి ఇచ్చిన సందర్భం కాకుండా ఆయనకి వేరొక భార్య వలన 16 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ 16 మంది కుమార్తెలలో దాక్షాయిణి ఒకతే. దాక్షాయిణి సాక్షాత్ అమ్మవారు, ఆదిశక్తి. ఆదిశక్తికి పూర్వజ అని పేరు. ఈ లోకములన్నీ ఎప్పుడు సృజింపబడ్డాయో దానికన్నా ముందు ఉన్న తల్లి ఆమె. ఎందుకో తెలుసా అండి? శక్తి శివుని యందే ఉంటుంది. శివుని యందు ఉన్న శక్తి శివుని యందు నిద్రాణమై ఉంటుంది. మళ్ళీ శివుడు కదలాలి అంటే ఆ శక్తియే కదుపుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే కదపడం అన్న మాట నిజానికి తప్పు మాట. ఇప్పుడు నేను వాడింది కూడా పొరపాటే, కానీ నేను అర్థం చేసేటట్టుగా చెప్పాలన్న ప్రయత్నంలో ఆ మాటని ముందు వాడి దిద్దుబాటుకు ముందు మాటలోకి పెడుతున్నాను. కదపడము అంటే ఏమిటి? బయట ఉన్నది ఇంకొక వస్తువుని కదిపితే కదపడం అంటారు. నేను ఇలా అన్నాను అనుకోండి, కదిపాను అంటారు. ఎవరైనా వచ్చి నన్ను ఇలా అన్నారనుకోండి, నన్ను కదిపాడు అంటారు. శంకరాచార్యులు వారు అలా అనలేదు అమ్మవారి గురించి.
శివశక్త్యాయుక్తో యద్భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. స్పందన, స్పందన అన్న మాట బయటి కదలిక కాదు. నా హృదయం స్పందించిందండి అంటాడు. స్పందన అన్నది లోపలి కదలిక. ఆయన ఏ కదలికలు లేకుండా తనలో తాను రమిస్తూ పరబ్రహ్మమై కూర్చుని ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. అది ఎలా ఉంటుందంటే అలలు లేని చెరువులా ఉంటుంది. అప్పుడు అది గాజు పళ్ళెం పెట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న రాయి వేశారనుకోండి, ఆ చెరువులోనే అలలు వస్తాయి. అంటే నీటిలో కదలికలు వచ్చాయి. నీటిలోనే కదలికలు వచ్చినట్టు ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తూ ఆనందానుభవంలో ఉండిపోయి పరబ్రహ్మముగా సత్యం శివం సుందరంగా ఉండిపోయినటువంటి పరమేశ్వరుని యందు కదుపుతుంది ఆవిడ స్పందన. ఆ స్పందన కలిగితే ఆయన ఏమనుకుంటాడంటే కోరిక కలుగుతుంది. అప్పుడు శివుడు కామేశ్వరుడు. కామము అంటే కోరిక పొందాడు. ఇప్పుడు ఆ కోరిక చేత ఆయన కామేశ్వరుడు అవుతాడు. అది మొట్టమొదట లోకంలో ఉన్న స్వరూపం. అదే మొదట ఉంటుంది. అప్పుడు ఆయన హిరణ్యరేత. ఆయన ఏం చేస్తాడంటే తనలో నుండి జలములను ఆవిర్భవింపచేస్తాడు. ఆ జలముల చేత హిరణ్య గర్భుడు అంటారు. ఒక బ్రహ్మాండం ఒకటి బంగారు రంగులో ఆవిర్భవిస్తుంది. అప్పుడు ఆయన నరనారాయణులను సృజిస్తాడు. ఆ నరనారాయణులు లోక రక్షకత్వాన్ని స్వీకరిస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు హిరణ్య గర్భుడై ఆయన లోక సృజన లోక రచన చేస్తాడు. కాబట్టి అసలు తానొక్కడే ఉన్నవాడు అనేకముగా మారాలనేటటువంటి కోరిక ఆయన పొందితే కామేశ్వరుడు అవుతాడు. ఈ కోరిక పొందేటట్టుగా తనలో తాను రమిస్తున్న వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసేది ఆయనలోనే కదలిన కదలిక. కాబట్టి ఆవిడ ఆదిశక్తి. అది ఆయన యందే ఉంటుంది. ఆయనని ఆశ్రయించి ఉండకపోతే మీకు అసలు ఫలితము అన్నది కలగదు, విడదు. శక్తి విడితే మీరు తట్టుకోలేరు ఎప్పుడు. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు ఈ మైక్కి నేను చెప్పిన విషయాన్ని గట్టిగా వినిపించగలిగిన శక్తి కలిసే ఉంటాయి. అందులోంచి ఆ శక్తి విడివడదు. ఈ శక్తి విడిపోయిందనుకోండి, విద్యుత్తు దీని నుంచి విడిపోయిందనుకోండి, అప్పుడు ఇది పనిచేయదు. విద్యుత్తు దీని ఎందుంటే, ఈ ఉపాధిని విద్యుత్ ఆశ్రయిస్తే ఫలితం ఉంటుంది. కారు హార్స్ పవర్తో పరిగెడితే కారుకు ఉపయోగం ఉంటుంది. ఫ్యాను నడిస్తే గాలి వస్తుంది. ఉపాధి శక్తి కలిసి ఉంటేనే ప్రయోజనం ఉంటుంది తప్ప అసలు రెండు విడివడడం అనేటటువంటిది లోకంలో ఉండదు. కాబట్టి స్పందితుమపి. కాబట్టి ఆవిడ ఎప్పుడుంది, ఎక్కడుంది? శివుడు మొట్టమొదట ఉన్నాడు అని అనడమే తప్ప ఎప్పటి నుంచి ఉన్నాడు అన్నది మనం ఎలా చెప్పలేమో, ఆదిశక్తి కూడా అలాగే ఉండిపోయి ఆయనతోనే ఉంది ఆ శక్తి. ఉన్న శక్తి పరమశివుడు ఎంతటి సులభుడో, పరమశివుడు ఎంతటి కారుణ్యమూర్తో, అమ్మవారు కూడా అంతటి సౌలభ్యము అంతటి కారుణ్యము ఉన్న తల్లి. కాబట్టి ఆవిడకున్న గొప్ప గుణం ఏమిటంటే ఆవిడ జగజ్జనని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. అటువంటి తల్లిని లోక విరుద్ధమైన కోరిక కోరుతాడు ఒకడు. ఆయన ఏమంటాడంటే ఇది కీర్తికి పరాకాష్ఠ అంటారు. అంటే అందరూ అమ్మా అని పిలిస్తే నేను ఒక్కడిని అమ్మాయి అని పిలవాలనుకుంటాను. అంటే ఆమె నాకు కూతురు కావాలి. ఇప్పుడు లౌకికమైన ఆచారము చేత ఆమె నాకు నమస్కారం చెయ్యాలి, నేను ఆమెకి నమస్కారం చేయడం కాదు. దీనివల్ల వచ్చేటటువంటి ఇంకొక పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? అమ్మవారు మీ కడుపున పుడితే పరబ్రహ్మము మీకు అల్లుడైపోతాడు. పరబ్రహ్మము అల్లుడు ఎందుకు అవుతాడో తెలుసా? తండ్రిగా అనుగ్రహిస్తుందేమో కానీ భర్తృస్థానంలో ఆవిడ మహాపతివ్రత. అందుకని ఎప్పుడూ ఆయనే ఉంటాడు. అందుకని ఈమె ఎన్ని మాటలు కన్యగా వస్తుందో అన్ని మాటలు ఆయన పరాత్పరుడు అవతార స్వీకారం చేసి కళ్యాణానికి ఆయన వస్తాడు. అది మీరు ఏ రూపాన్ని చూడండి. ఆయన రాముడిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది, ఆయన పార్వతిగా వస్తే ఆయన మళ్ళీ శివుడిగా వస్తాడు. ఆవిడ ఎన్ని అవతారాలు స్వీకరిస్తుందో అన్ని మాటలు ఈశ్వరుడు భర్తగా వస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మమునకు అల్లుడవుతాడు. పరబ్రహ్మము యొక్క కాళ్ళు కడిగి
కన్యాదానం చేసేటటువంటి అదృష్టం వచ్చింది కాబట్టి మోక్ష సిద్ధిని పొందుతాడు. పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం కష్టమేమో, అమ్మవారిని కూతుర్ని చేసుకుంటే అయ్యవారు అల్లుడైపోయినట్టే. కాబట్టి దక్ష ప్రజాపతికి ఈ కోరిక పుట్టింది, అమ్మవారిని నా కూతుర్ని చేసుకోవాలి. అక్కడ వరకు దోషం పట్టడానికి ఏం లేదు, అది పరమభక్తి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తపస్సు చేశాడు, అనుగ్రహించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అఖిలాండేశ్వరి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించి ఆవిడంది, తప్పకుండా నీ కడుపున పుడతాను, నీ కూతురిగా పుట్టాను కాబట్టి ఇంకొక పేరు పెట్టి పిలిస్తే నీకేం తృప్తిగా ఉంటుంది? నీ పేరు నా పేరులో కలిస్తే నీకు తృప్తి ఉంటుంది, లోకంలో శాశ్వతత్వం వస్తుంది. ఓ చూసావా దక్షుడు చేసుకున్న అదృష్టం అంటారు. కాబట్టి దాక్షాయిణి అని పిలువబడతాను. కాబట్టి దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. ఆవిడ ఎవరికి కూతురుగా వచ్చినా ఆవిడ ఎవరికి చెందుతుంది? ఎవరికి చెందిన వస్తువు ఆవిడ? పరమేశ్వరుడికే. కాబట్టి ఆవిడ పరమశివునకు కన్యాదానం చేయబడి, ఇప్పుడు పరమేశ్వరుడు ఆయనకు అల్లుడయ్యాడు. ఇక్కడ వరకు కథ బానే ఉంటుంది. ఉపద్రవం అంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి? అది అనుగ్రహము అన్న విషయాన్ని మరిచిపోయి దాని స్థానంలోకి ఏం తెచ్చాడంటే దేహ సంబంధాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అల్లుడు కదండి, అల్లుడు నేను మామగారిని కదా, ఆయన నాకు నమస్కారం పెట్టాలి కదా. అల్లుడుగా ఆయన అవడం నన్ను తరింపజేయడానికే గాని అల్లుడిగా ఉన్నంత మాత్రం ఆయన నాకు అల్లుడు అవడానికి ఆయన పుట్టినవాడు కాడు. పుట్టింది కూతురు, ఆవిడ కూడా అనుగ్రహించడానికి పుట్టింది. ఆయన సొత్తు కాబట్టి ఆయనకి ఇల్లాలయ్యింది. ఆయన నాకు అల్లుడు లౌకికంలో నన్ను తరింప చేయడానికి, అంతేకాని ఆయన నాకు అల్లుడని నా కాళ్ళు పట్టాలని నాకు నమస్కారం చెయ్యాలని అలా కోరుకోకూడదు కదా అన్న ఇంగిత జ్ఞానం పోతుంది. ఎందుకు పోతుందో తెలుసా అండి? దేహ సంబంధములు ఒక స్థాయిలను కల్పించి అహంకారమునకు కారణమవుతాయి. ఏమైపోతుందంటే ఎంత ప్రాజ్ఞుడైనా కానివ్వండి, ఆయనతో బంధుత్వం వచ్చిందనుకోండి, ఓ అల్లుడో ఓ బావమరిదో వరుసకు అయ్యాడు అనుకోండి, ఇంకక్కడి నుంచి ఏమిటంటే నాకు బావమరిదే అవుతాడంటే ఇతను అని బంధుత్వం చెప్పి భుజం మీద చెయ్యేస్తాడు. ఆయన భుజం మీద చెయ్యి వేయించాలాగా మర్చిపోతాడు యుక్తాయుక్త విచక్షణ. ఎందుకంటే దేహ సంబంధం ఆయన యొక్క శక్తిని కప్పేస్తుంది, అజ్ఞానం చేత యువతలవాడి యందు కప్పేసి ఆయన స్థాయి ఏమిటో తన స్థాయి ఏమిటో మరిచిపోతాడు. మరిచిపోయి ఆయన తన ముందు ఆ బంధుత్వం చేత అలా నిలబడాలని కోరుకుంటాడు. ఇప్పుడు అలా నిలబడడానికి ఈశ్వరుడికి ఏమీ బాధ ఉండదు, ఈశ్వరుడు నిస్సంగుడు, అందుకని ఆయన అలాగే నిలబడతాడు. దానికి ఏది పోన్లేని నీ కల్లుడిని అంటాడు. పాడైపోయేవాడు ఎవరో తెలుసా అండి? అలా కోరుకున్నవాడెవడో వాడు పారై తీరుతాడు. ఎక్కడంటే ఎందుకంటే ఆ ఉద్ధతి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి అపచారం వైపుకి వెళుతుంది ఆఖరికి. ఇది ప్రమాదం తీసుకొచ్చేటటువంటి స్థితి. అక్కడే పడిపోయాడు దక్ష ప్రజాపతి. అసలు అప్పటి వరకు దక్ష ప్రజాపతికి పరమేశ్వరుడికి ఏమీ ఇబ్బంది లేదు. ఇబ్బంది రావడానికి పరమేశ్వరుడి వైపు నుంచి ఉండదు, ఎప్పుడూ ఉండదు. రావడం అన్నది ఎక్కడి నుంచి రావాలి? దక్ష ప్రజాపతి వైపు నుంచే రావాలి. ఎందుకు రావాలి అంటే మనుష్యుల యొక్క మనస్సులు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. ఒకానొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చూడ్డానికి అందరూ వెళ్ళారు. యజ్ఞం అన్నది పవిత్ర కార్యం కదండి. పూర్వం దేవతలు వచ్చేవారు. ఇప్పుడంటే మనకి లోకంలో ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన ఎక్కువై దేవతలు కంటికి కనపడడం మానేశారు. పూర్వం త్రేతాయుగంలో కూడా దశరథ మహారాజు గారు ఇష్టి చేస్తుంటే ఇంకా ఆయన మొదలెట్టలేదు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాన్ పుత్రకారణాత్ అన్నాడు ఆయన. నేను ఇష్టి చేస్తానన్నాడు, మాట తప్పడు, ఇష్టి చేస్తాడు. కాబట్టి ఎలాగో మనని పిలిచి హవిస్సిస్తాడు, మనం తినాలిగా, రండి అని వచ్చేసారు దేవతలందరూ. వాళ్ళందరూ వచ్చేసి కూర్చున్నారు. కూర్చుంటే కదా బ్రహ్మగారు కూడా వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు వచ్చింది, అయా రావణుడు చంపేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు? అక్కడ మొదలైంది రామాయణం. కాబట్టి దేవతలు మనం ఒకళ్ళు పిలిస్తే పలహారానికి ఎలా పెడతామో అలా దేవతలు యజ్ఞం చేస్తే వచ్చి కూర్చునేవారు, మాట్లాడుకుంటుండేవారు. ఇంట్లో చక్కగా పిలిస్తే ఒక్కొక్కళ్ళు వచ్చి పుచ్చుకుని పెడుతూ ఉండేవారు. కనపడడం ఎప్పుడు మానేశారంటే అయ్య బాబోయ్ వీళ్ళకి ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన ఎక్కువైపోయింది, కాబట్టి నేను ఈ పని చెయ్యను, నేను వాళ్ళకి కనపడను అని దేవతలు సంకల్పం చేశారు. అందుకే అసలు విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ఈశ్వరానుగ్రహం దేని వల్ల ఉంటుంది అంటే మీరు ఎంత పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది.
ఒక సభకి కొన్ని వేల మంది వచ్చి కూర్చుని విన్నారు అని సనాతన ధర్మం నిలబడిందని నిర్ధారణ చేయడానికి వీల్లేదు. వాడు సనాతన ధర్మమునందు నిలబడి ఈశ్వరానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తేమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటే. బొట్లు పెట్టుకోవడానికి నామోషి అయి ఉపన్యాసాలు 30 రోజులు విన్నవాడికి ఏమి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది నాకు చెప్పండి? ధర్మము నువ్వాచరిస్తే వచ్చేది ఈశ్వరానుగ్రహం. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తినాలి. నీకు బొట్టు పెట్టుకోవడమే కష్టమైతే ఈశ్వరానుగ్రహం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని వింటే ఏం ఉపయోగం ఏముంది? నువ్వు చేయవలసిన ప్రాథమిక విషయమే నీకు చేత కానప్పుడు ఎక్కడి నుంచి ఈశ్వర కృప కలుగుతుంది? కాబట్టి దేవతలు కనపడడం మానేశారు అంటే అది కారణం. కాబట్టి వాళ్ళు కనపడరు కలియుగంలో. కానీ భక్తితో సమంత్రకంగా హవిస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళొక్కసారి వచ్చి ఆ హవిస్సుని స్వీకరించి వెడుతుంటారు. ఇప్పుడు దేవతలందరూ వెళ్ళడం ఆనవాయితీ. దేవతలు వచ్చినప్పుడు దేవతా సార్వభౌముడు కూడా ఓసారి రావాలని కోరుకుంటారు కదా. కాబట్టి ఆయన కూడా వెళ్ళాడు ఆ సభకి. వెళ్ళి యజ్ఞం జరుగుతోంది. చక్కగా ఆ యజ్ఞంలో జరుగుతున్న మంత్రాలవి వింటూ సంతోషంగా కూర్చున్నారు. కూర్చుండగా వచ్చింది ఉపద్రవం అంతా. సరసిజ గర్భ యోగిజన మునివర్యులు పర్వ సుపర్వులు ఋషీంద్రులు అందరూ వచ్చి కూర్చునియుండా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన సభాసదుల్ ఒక్క ఉదుటున లేచిరి పితామహ భర్గులు తక్క అందరూ. ఆ సభలో అందరూ వచ్చి కూర్చునున్నారు. కూర్చునుంటే ఆ సభలోకి దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్ష ప్రజాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడు. పైగా ఆయన ప్రజాపతులందరికీ కూడా నాయకత్వంలో ఉన్నాడు. బ్రహ్మగారు ఆయనకి ఆ పదవి ఇచ్చారు. కాబట్టి నేను ప్రజాపతులకు నాయకుడిని, సృష్టి చేయడానికి నియమింపబడిన ప్రజాపతులలో పెద్దవాడు నాయకుడైన. కాబట్టి నేను వస్తుంటే అందరూ లేవాలి కదా సభలో, అది మర్యాద. కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. దక్షుడు వస్తుంటే లేవాలి, నేను వస్తుంటే అంటే దక్షుడు వస్తున్నప్పుడు లేచి నిలబడాలి కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. ఎవరిద్దరు లేవలేదు? పితామహ భర్గులు తక్క ఎందరు. పితామహుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, భర్గుడు పరమశివుడు, వీళ్ళిద్దరే లేవలేదు. పితామహుడు బ్రహ్మగారు లేకపోతే ఆయనకేం కష్టం కలగలేదు. ఎందుకో తెలుసా అండి? నన్ను కన్న తండ్రి, బ్రహ్మగారిని కన్న తండ్రి. అసలు లోకంలో సృష్టి మొదలు ఆయన దగ్గర నుంచే కదా. ఆయనలోకి లయమే ఆయనలోంచి మొదలవుతోంది. బ్రహ్మగారే లేవక్కర్లేదన్నప్పుడు శివుడు ఎందుకు లేస్తాడు? శివుడు లేవక్కర్లేదు. తనకన్నా పెద్దవాళ్ళు, తనకన్నా మేధావులు, తనకన్నా అధికులు లేవక్కర్లేదుగా సభలో. కాబట్టి పరమశివుడు కూడా లేవలేదు. కానీ ఆయన పార్వతీదేవితో చెప్పాడు ఒక రహస్యాన్ని. నేను అది విష్ణువుకి శివుడికి ఉండే సంబంధం అంత గొప్పగా ఉంటుంది. ఆయనకి నమస్కరించుకుంటాడా? నమస్కరించడు. ఆయన ఏం చేయాలి? సర్వభూతముల యందు వసించి ఉండే దేవుడిగా వాసుదేవుడన్నవాడున్నాడే, ఆయనకి నేను నమస్కారం చేశాను పార్వతి. ఉపాధికి చెయ్యకూడదు, నేను లేచి చేయడం కుదరదు, అందుకని లేవలేదు. మీ నాన్నకి ఇది అర్థం కాలేదు. ఎందుకు అవ్వలేదో తెలుసా? నువ్వు పుట్టి కన్యాదానం చేసే వరకు ఉందా బుద్ధి. నా అల్లుడు అన్న భావన రాగానే, దేహ సంబంధం మనసులో నాటుకోగానే, ఈయన నేనొస్తే లేవలసిన వాడు అన్న భావన నాటుకుంది ఇప్పుడు, నా అల్లుడు అని. కాబట్టి ఆయనకి కోపం వచ్చి ఇక మాట్లాడడం, ఇంకా ఒకసారి కోపం అంటూ వచ్చేయాలే కానీ నోటికి హద్దు ఏమిటి? అయితే విచిత్రం ఏమిటో తెలుసా అండి? పరమేశ్వరుడి విషయంలో మీరు ఎంత నింద చేద్దామన్నది స్తోత్రమే అవుతుంది. ఆయన్ని నిందించడానికి ఏమి ఉండవు. ఎందుకనంటే మీరు నింద చేద్దామని ప్రయత్నించినవి కూడా స్తోత్రములయ్యేది ఒక్క ఈశ్వరుడి పట్లనే. వెంటనే దక్ష ప్రజాపతి అన్నాడు వచ్చాడు, కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళని కూర్చోమన్నాడు. పరమశివుడి వంక చూశాడు, దేవతల్ని పిలిచి అన్నాడు, నేను చెప్పేది పరాకుగా వినండి, శ్రద్ధగా వినండి, ఎవరూ మాట్లాడకండి. ఈ మాటలు నేను చెప్పేటప్పుడు. అనయము లుప్త క్రియాకలాపుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, ఉగ్ర పరేత భూచెరుండు. పరమశివుడి మీద ఆయన వేసినటువంటి విశేషణాలు అలా వెళ్ళాయి. అనయము లుప్త క్రియాకలాపుండు, ఏ పని చేయడు, అలా కూర్చుంటాడు. అలా ఎందుకు కూర్చుంటాడో ఆయనకి తెలీదా? తెలుసు. ఆయన జ్ఞానులకు జ్ఞాని కాబట్టి ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన భక్తితో ఉండడానికి ఎవరున్నారు ఆయన మీద? కాబట్టి భక్తి వస్త్రం కట్టుకోడు దిగంబరుడు అని చెప్పాను మీకు నేను.
ఆయన మీద ఇంకెవ్వరు లేరు ఆయన భక్తితో ఉండడానికి. కాబట్టి ఆయన ఎవరి కోసం ఏం చేయాలి? కాబట్టి అనయము లుప్తక్రియాకలాపుండు అని దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు. ఆయన అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో చెప్పాడు, 2 కారణాల చేత నాకు శ్మశానం ఇష్టం. ఒకటి, బ్రహ్మగారు అడిగాడు నన్ను, మీరక్కడ కూర్చుంటే భూత ప్రేతాలన్నీ అక్కడే కూర్చుంటాయి బయటికి వెళ్ళిపోకుండా, మీరు కానీ అక్కడ కూర్చోపోతే వాటిని అదుపు చేసేవాడు ఎవరు లేడు, అవి ఎవరికి భయపడవు, అవి వెళ్ళి లోకం మీద పడిపోతాయి. కాబట్టి మీరు అక్కడ కూర్చుని వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టండి మహాదేవా అని అడిగాడు. అక్కడే కూర్చుంటానన్నాడు. 2, అది గేటు దాటి బయటికి వస్తే మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒకటి చూపించుకుని అహంకారం పడిపోయేవాళ్ళే. ఏదీ లేకపోతే నేను పొడుగ్గా ఉన్నానో, నేను తెల్లగా ఉన్నానో, నేను ఫలానా కులం వాడినను, ఫలానా జాతి వాడినను, నేను చదువుకున్నానో, చదువుకోలేదని గర్వమో, లేకపోతే ఉందని గర్వమో, లేదని గర్వమో, ఏదో గర్వం. గర్వమునకు కారణమైనటువంటి శరీరము, గర్వమునకు కారణమైన ఐశ్వర్యము ఇది ఉంటే కదూ దీనికి బంధువులు, ఇది ఉంటే కదూ ఇది నాజెండానికి, ఇది కాలిపోయిన తర్వాత అక్కడ సమానత్వమే తప్ప ఎవ్వరి యందు ఏ భేదం లేకుండా నిలబడి ఉంటారు జీవులందరూ. అప్పుడు వాళ్ళు దెబ్బలాడుకోవడానికి ఇంకా వాళ్ళ మధ్య కారణాలు లేవు. ఇన్నాళ్ళు దెబ్బలాడుకున్న వాళ్ళు దెబ్బలాడుకోవడానికి కారణం లేక భుజాల మీద చేతులు వేసుకుని నిలబడితే ఎంత చిత్రంగా ఉంటుందో అక్కడ చూడడానికి పార్వతి. అది చూస్తూ ఉంటాను, ఈ బుద్ధి అక్కడ ఉంటే మీరు ఎంత బాగుపడుదురా అనుకుంటుంటారు. అందుకు అక్కడ ఉంటాడు ఆయన. చెప్పాడు పార్వతీదేవితోటి, ఉగ్ర పరేత భూచరుండు దిగంబరుండు స్రస్తకేశుండు. ఎప్పుడు ఆ జుత్తు చిమ్ముకుని ఉంటాడు ఆయన. ఆయన వ్యోమకేశుడు, ఆయన శిరస్సు ఆకాశం అంతా వ్యాప్తి చెంది ఉంటుంది. అది స్తోత్రం. ఎందుకనంటే మీరు తిరదామన్న స్తోత్రమే అవుతుంది ఈశ్వరుడి విషయంలో అనడానికి నేను చెప్తున్నాను. మాస శివరాత్రి పూట ఆ పద్యం అంతా ఎందుకని పరిహరించాను. ఇటువంటి వాడికి నేను కూతురుని ఎలా ఇచ్చాను? బుద్ధిహీనుడు. నేను వస్తుంటే ఎలా కూర్చున్నాడో చూడండి. మామగారు వస్తున్నాడు, సభలో లేవాలని తెలియదు ఇతనికి. అంటే ఆయన పరమాత్మ తత్వాన్ని విడిచిపెట్టాడు. ఆయనకి తన దేహంతో ఉన్న బంధుత్వాన్ని పట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఏం ఆలోచించాలి? నేను మామగారినైతే, ఆయనకి కూతుర్ని కన్నవాడినైతే నేను ఆయన కన్నా పెద్దవాడనై ఉండాలి కదా. అల్లుడి కన్నా పెద్దవాడు అవ్వాలి కదా మామగారు. అల్లుడి కన్నా పెద్దవాడు అవ్వాలి అంటే జ్ఞానము చేతనా, ఐశ్వర్యము చేతనా, ధనము చేతనా, లేకపోతే వయసు చేతనా? అన్నిటికన్నా ముందు వయసు చేత పెద్దవాడై ఉండాలిగా. దక్షుడు శివుడి తర్వాత పుట్టినవాడు అయి ఉండాలి. దక్షుడు శివుడి కన్నా ముందు పుట్టాలి, శివుడు దక్షుడి కన్నా తర్వాత పుట్టాలి. ఆ పాటి జ్ఞానం లేదు దక్షుడికి. నేను ముందు పుట్టానా, శివుడు ముందు పుట్టాడా? అసలు శివుడు ముందు పుట్టాడా అన్న మాట లేదుగా. అభవహ, ఆయన అసలు పుట్టినవాడు కాడు, గిట్టేవాడు కాడు. కాబట్టి ఆయన నాకు అల్లుడేమిటి, నేను మామగారేమిటి, ఇవన్నీ ఎందుకు మరుపుకొచ్చాయో తెలుసా అండి? దేహబంధుత్వం. అల్లుడన్న మాటలోంచి ఇంత అజ్ఞానం పుట్టుకొచ్చింది. ఏ అనుబంధం వల్ల ధరించాలనుకున్నాడో ఆ అనుబంధం అహంకరించడానికి పనికొచ్చింది. ఇప్పుడు అహంకరించడానికి పనికొచ్చి పరమేశ్వరుణ్ణి నింద చేశాడు. ఆయన పట్టించుకుంటాడా? ఆయన నిశ్శబ్దంగా అలా నవ్వుతూ కూర్చున్నాడు. ఆయన కనీసం ఇంటికి వెళ్ళి చెప్పలేదండి పార్వతీదేవితో. సరే, అభిమాన సంఘాల వాళ్ళని ఉంటారు, వాళ్ళకి అసలు కన్నా వడ్డీ ఎక్కువ అని వాళ్ళ అల్లరి చాలా ఎక్కువగా ఉండదు. అంత అల్లరి చేశారు నందీశ్వరుడును భృగువు. అక్కడ అయిపోయింది. పరమశివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన కార్యాల్లో ఆయన నిమగ్నం అయి ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా ఏదైనా అదోలా ఉండి అత్తవారింటి వైపు ఏదైనా మాట వస్తే వాళ్ళ ఊసెత్తకం అంటే కదా పార్వతీదేవికి అనుమానం రావాలి. అలా అనడానికి ఆయన మనసులో వ్యగ్రతని పొందేవాడు కాడు. ఆయన నిశ్చల చిత్తుడు, అవ్యగ్రహ. ఆయన ఎప్పుడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు, సాత్విక శుద్ధ విగ్రహ. కాబట్టి ఆయన హాయిగా ఉన్నాడు. అక్కడతో కథ అయిపోతే బాగుండేది. శివుడు ఎలా ఉన్నాడో అలా దక్ష ప్రజాపతి కనీసం తర్వాత కోపాన్ని విడిచిపెట్టగలిగి ఉంటే ఏమో మళ్ళీ తరించేవాడేమో. అలా వదిలిపెట్టలేదు. కోపానికి ఉన్న గుణం ఏమిటో తెలుసా అండి? నేను మీ మీద కోపడుతున్నాను అనుకోండి, మీరు ఏమీ పట్టించుకోవట్లేదు అనుకోండి, నా కోపం మరింత ఎక్కువైపోతుంది. ఏంటి ఇంత తిడుతున్నా పట్టించుకోవడం ఏంటి అని కోపం ఎక్కువ అవుతుంది. మీరు చాలా బాధపడి అన్నారనుకోండి, నా కోపం చల్లారిపోతుంది కదా. అలా పట్టించుకోకపోయినా కోపం వదిలేశాడు అనుకోండి, పట్టించుకొని వాడి మీద కోపం ప్రయోగించే ఉపయోగం ఏందిరా, అనవసరం తప్ప అని వదిలేశాడు అనుకోండి, వదిలేసిన వాడు ప్రాజ్ఞుడు కదా. ఆయన చాలా గొప్పవాడు అనమాట అప్పుడు అలా వదిలిపెట్టినవాడు. కానీ లోకంలో అలా ఉండదు. నేను తిట్టాను, బ్రహ్మసభలో శివుడు ఒక్క మాట మాట్లాడలేదు. ఇది బాధ దక్షుడికి. కాబట్టి ఇప్పుడు శివుణ్ణి రెచ్చగొట్టాలనుకున్నాడు. శివుడికి అవమానం చెయ్యాలి, పనికి మాలినవాడు అని లోకానికి నిరూపించాలి.
కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, నిరీశ్వర యాగం చేస్తానన్నాడు. అసలు శివుడికి నేను హవిస్సు ఇవ్వను, ఇవ్వకుండా యాగం మొదలు పెడతాను. అది మొదలుపెట్టాడు దక్షవాటికలో. మొదలుపెట్టి వాజపేయమును పూర్తి చేసేశాడు నిరీశ్వరంగా. దక్ష ప్రజాపతి యొక్క శక్తికి భయపడి, సాక్షాత్తు బ్రహ్మగారి కొడుకు, పైగా ప్రజాపతులకు అధిపతి, దేవతలందరూ వచ్చారు. ఇప్పుడు ఆయన వాజపేయం చేశాడు అన్న విషయం పరమశివుడికి తెలుసు. ఆయన ఏమీ మాట్లాడలేదు. చిత్రం ఏమిటో తెలుసా అండి, విష్ణువు రాలేదు ఆ యాగానికి. ఎందుకు రాలేదు? ఎప్పుడూ శివకేశవులు ఒకటే. ఆయనకి తెలుసు ఆ యాగం ఏమవుతుందో. హవిస్వరూపమైనటువంటి శివుణ్ణే వదిలిన యాగం ఎలా పూర్తవుతుంది? అందుకని విష్ణువు రాలేదు. ఆయన ఊరుకున్నారు. విష్ణువు రాలేదంటే శివుడు రాలేదు. తత్వరీత్యా అది ఒకటే పదార్థం, అదే చెప్తారు కూడా విష్ణువు తాఖరణ. కాబట్టి మిగిలిన దేవతలందరూ వెళ్ళారు. ఇది ఎలా ఉంటుందంటే, ఏమైనా అనుకుంటారు బాగుండదు కదండి అని పిలవడం, లేకపోతే భయపడుతూ ఉండడం, వెడుతూ ఉండడం, ఇది ఎలా ఉంటుందో మనకి దక్షయజ్ఞం చూపిస్తుంది. అలాగే వెళ్ళారు వాళ్ళందరూ. ఎందుకనంటే శివుడు ఎలాగో పట్టించుకోలేదుగా. ఒకవేళ పట్టించుకున్నాడు మనకేం గొడవ, ఏమంటే ఈయన రమ్మన్నాడంటే ఏదో వచ్చాం మాకేం తెలిసిలే అల్లరి చేసే వాళ్ళు కొట్టుకుంటారు, చూసి వచ్చేయచ్చు. శివుడు రాలేదు మనకేం గొడవ, దక్షపడితే అది పెట్టిన అన్నం తినొచ్చేస్తాం. అలా ఆలోచించేటటువంటి ఇంకా కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా అండి, అక్కడికి వెళ్ళి దక్షుణ్ణి శివుడి గురించి కదిపి తిడుతుంటే విని, అవునయా నిజమే మీ అల్లుడేమిటో పాపం అలాంటి వాడు దొరికాడు నీకు అనేవాడు. అలాంటి దానికోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొంతమందికి మీరు చూడండి అదే కార్యంగా ఉంటుంది. నేను కొంతకాలం ఒకడిని చాలా సన్నిహితంగా నాతో ఉండి వాడి కర్మ కొద్దీ వాడు నాకు దూరంగా పోయాడు అనుకోండి, వాడి గురించి ప్రశ్నించడమే ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. ముందు మనం ఉండి ఏం సాధించుకుంటున్నాం అన్న దానికన్నా ఊడిపోయిన వాడు ఎవడుంటాడో వాడి గురించి ఎక్కువ విచారణ చేస్తుంటారు. అది లోకం యొక్క సహజమైన పోకడ, అదో బలహీనత అన్నమాట. తన యొక్క కార్యాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉండడం. అలా దేవతలందరూ అక్కడికి చేరి ఆ దక్షవాటి ఎందుకు కూర్చుని ఉన్నారు. జరుగుతోంది యజ్ఞం. భృగువుని బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టాడు. ఎందుకని ఆయన తిట్టాడు శివుణ్ణి ఈయనతో పాటు గొంతు కలిపి, అందుకని ఆయనకి బ్రహ్మస్థానం ఇచ్చాడు. ఆయన యజ్ఞం చేస్తున్నాడు, జరిగిపోతుంది. చిత్రం అంతా ఎక్కడుందో తెలుసా అండి, మనకి వేదం ఒక రహస్యాన్ని చెప్తుంది. శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ అని. అభిషేకం చేసేటప్పుడు చిట్ట అష్టమానువాకం దాటిపోయిన తర్వాత ఈ మంత్రం చెప్తాం. ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత అన్న మంత్రాల తర్వాత వస్తుంది. ఈ 2 మంత్రాలు వస్తాయి. భేషజీ స్త్రీలింగం. శివా విశ్వస్య భేషజీ. శివ అంటే శివుడు, శివా అంటే ఆయన శక్తి పార్వతీదేవి. ఆవిడ విశ్వస్య భేషజీ లేదా విశ్వాహ భేషజీ. ఆవిడ ఈ విశ్వమునకంతటికీ ఓషధి. వ్యక్తి స్థాయిలో కానీ సమాజ స్థాయిలో కానీ ఓ రోగం వచ్చిందనుకోండి, ఓషధి వేసుకుంటే రోగం పోతుంది. అలా అందరికీ ఓ రోగం వచ్చిందనుకోండి, ఆవిడ తీరుస్తుంటుంది ఆ రోగాన్ని. ఇప్పుడు వీళ్ళందరికీ ఓ రోగం వచ్చింది, ప్రజాపతులకు, దేవతలకు, మనుష్యులకు, అందరికీ. ఏమిటి? శివుణ్ణి తిట్టడం అనేటటువంటి కొత్త జబ్బు ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ జబ్బు పోవాలి. ఆయన పట్టించుకోడు, ఆయన శివుడు. ఆయన ఏ కారణం చేత కూడా పట్టించుకున్నాడనుకోండి, ఆయన ద్వంద్వములకు లొంగిపోయిన వాడు అవుతాడు. ఆయన కోప్పడిపోతే ఎలాగా? అందులో ఆయన కోపడ్డా ఆయన అలాగే ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఆయన వాటిని పట్టుకుంటే కార్యం ఎలా నడుస్తాయి? అందుకని ఆయన తన పనిలో తాను నిమగ్నమై తనలో తాను రమిస్తూ ఉంటాడు. రమించలేకపోయిన వాడెవడు? అక్కడికి వెళ్ళి కూర్చున్నవాడు. కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి శివ విశ్వస్య భేషజీ, లోకమునకు ఒక పాఠం చెప్పించాలి. లోకానికి పాఠం చెప్పించాలంటే అమ్మే కొట్టేస్తే బాగుండదు. శివా రుద్రస్య భేషజీ. ఆవిడేం చేస్తుందో తెలుసా అండి, శివుణ్ణి రుద్రుడిగా చేసేస్తుంది. అంటే శివుడికి ఎనలేని కోపం తెప్పిస్తుంది. ఆయన ఏం చేస్తాడు? పళ్ళు రాలిపోయేటట్టు కొట్టేస్తాడు. అలాగే కొట్టాడు. అందుకే పూషదంతభిహి, పళ్ళు రాలిపోయేటట్టే కొడతాడు. పళ్ళు రాలిపోయేటట్టు కొట్టడం అన్నది బహుశా లోకంలో శివుడే మొదట చేసిన వాడు. ఒక్క దెబ్బకి 32 పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టాడు ఆయన. అక్కడి నుంచే లోకంలో సామెత వచ్చింది, పళ్ళు ఊడిపోతాయి కొడితేనని. తెలుసా అండి? నేను యథార్థం మనవి చేస్తున్నాను. లేదు పూషదంతభిదవ్యగ్రో దక్షాక్షర హరోహర రోజు చదువుతున్నాం కదా. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు హాయిగా. ఈయనకి కోపం వస్తే తప్ప
ఈ పిచ్చి పిచ్చి పనులు, శివ వ్యతిరేకమైన ప్రచారం, శివనింద చేయడం లోకంలో మానరు. ఈ ప్రచారాల వల్ల అమాయకులు కూడా పాడవుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళ యొక్క తుదముట్టించడం అన్నది ఒకసారి చేస్తే, వాళ్ళకోసారి బుద్ధి చెప్తే ఇంకెప్పుడు శివనింద జరగదు లోకంలో. అది జరగాలంటే ఈయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి అనుకుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసిందంటే ఒక చిత్రమైనటువంటి నాటకాన్ని సృష్టించింది. లేకపోతే ఆయన్ని విడిచి ఆవిడ ఎడుతుందా మహాపతివ్రత? ఆవిడికి కావాలా అవన్నీ? ఆవిడ అలా కోరుకునేది కాదు. ఆవిడ ఇంటి పేరే విడిచిపెట్టి వచ్చేస్తుంది ఆడపిల్ల. అలాంటిది పెడుతుంది ఆవిడ. ఆవిడ అంతఃపురంలో సౌధంలో నిలబడి ఉంది. ఓహో వెళ్ళిపోతున్నాయి దేవతల యొక్క విమానాలు, ఋషుల యొక్క విమానాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆవిడ ఏమీ తెలియని దానిలా పక్కనున్న ప్రమథగణాలను అడిగింది, ఏమిట్రా ఇన్ని విమానాలు ఎడుతున్నాయండి అంటే వాళ్ళు అన్నారు, అమ్మా మీ నాన్నగారు యజ్ఞం చేశాడు, వాజపేయం అయిపోయింది, కానీ నిరీశ్వర యాగం ఆయన చేసేశాడు. ఇప్పుడు బృహస్పతి సంబంధమైనటువంటి యాగాన్ని ప్రారంభం చేశాడు, ఆ యాగం అవుతోందమ్మా అన్నారు. ఆవిడ వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఎంత చమత్కారంగా అడిగిందో తెలుసా అండి? ఆవిడేమీ కోప్పడలేదు. వెళ్ళండి, శంకరా మీరు సర్వజ్ఞులు, మీరు ఈ లోకములన్నింటినీ సృజించిన వారు, మీరు త్రిగుణాతీతులు, కాబట్టి మీకు అందరూ బిడ్డలే, మీకు ఎవరు ఏం చేసినా మీకు కోపం రాదు, మీరు తట్టుకోగలరు. నేను ఆడపిల్లని కదూ, ఒక తండ్రికి కూతుర్ని కదూ. ఆవిడ ఇంకొకలా మాట్లాడుతోంది. శివా విశ్వస్య భేషజీ, ప్రయోజనం సాధించే మార్గంలో మాట్లాడింది. కాబట్టి తండ్రి యజ్ఞం చేస్తుంటే వెళ్లకుండా ఎలా ఉంటుంది ఆడపిల్ల? ఆ యజ్ఞము కనుగొనగా దేవతలను విభుదులు అరిగెదరదిగో నాకును వేడుక పుట్టెడున భవ. ఆ యజ్ఞం చూడడం కోసమని అదిగో దేవతలు, విభుదులు, బ్రాహ్మణులు, ఋషులు అందరూ వెళ్ళిపోతున్నారు. నాకు కూడా వెళ్ళి ఒక్కసారి ఆ యజ్ఞం చూడాలనుంది. కాబట్టి శివ నేను కూడా వెడతాను. మీరు మన్ని పిలవలేదుగా, వాళ్ళందరికీ ఆహ్వాన పత్రాలు పంపించాడు మీ తండ్రి, అందుకని వెడుతున్నారు. మనకు ఆహ్వాన పత్రం రాలేదే, పోనీ పోస్టల్ మిస్ అందాం అనుకుంటే వాళ్ళందరికీ దూతలతో కబుర్లు చేశాడు. మనకి దూత రావాలిగా, మనం ఎక్కడికి వెళ్ళలేదుగా తాళాలు వేసుకుని. మరి మన ఎవరు పిలవలేదు అంటే మనం రావడం ఇష్టం లేదనే కదా. అందుకని మనం నువ్వెందుకు పార్వతీ వెళతానంటావు అంటారేమో. ఎప్పుడూ కూడా లోకంలో ధర్మం అన్నది ఒకటి ఉంది కదా. ఆయన వృషభవాహనుడు కదండి, ఆయన ధర్మాన్ని అధిరోహించి ఉంటాడు. ధర్మం అంటే ఆయనకి ప్రీతి. కాబట్టి ఆవిడంది, అనయము పిలువక యుండన్ జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. పిలవకపోయినా 4 ఇళ్లకు వెళ్ళొచ్చు. జనక తండ్రి గారు పిలిస్తేనే వెళ్ళాలని ఏం లేదు, పిలవకపోయినా వెళ్ళొచ్చు. పేరంటానికి తండ్రి గారు ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటే వెళ్ళొచ్చు. జనక గురువు గారి ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరిగితే గురువు గారు పిలవక్కర్లేదు, శిష్యులు బిడ్డలు లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు. జనక గురు సుహృత్ అంటే మంచి స్నేహితుడు. మంచి స్నేహితుడు చూడకుండా ఉండలేడు. కాబట్టి సుహృత్ ఆయన ఇంటికి వెళ్ళొచ్చు, సుహృత్ ఇంటికి ఈయన వెడుతుంటాడు. కాబట్టి సుహృత్ జననాయక అంటే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు ఏదైనా కార్యం చేస్తుంటే ప్రజలు వెళ్ళొచ్చు. కాబట్టి ఈ 4 ఇళ్లకి వెళ్ళొచ్చు, ధర్మం ఉంది. కాబట్టి నన్ను పిలవలేదు అని మీరు అనకూడదు, నేను వెళ్ళొచ్చు. నిజంగా ఆవిడంత వెంపర్లాడి వెళ్తుందండి? కాదు. ఆవిడ వాళ్ళకి ఒక నీతి చెప్పడానికి, ఒక మార్గాన్ని చూపించడానికి, ఇలాంటి పనులు చేయకూడదని చెప్పడానికి ఆవిడ ఎడుతోంది. శివుణ్ణి రుద్రుణ్ణి చేయడానికి ఎడుతోంది ఆవిడ. కాబట్టి జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. పైగా ఆ యజ్ఞాన్ని చూడడం కోసమని నా అనుజులు ప్రేమతోడ భక్తలతోడన్ ఒత్తురు. నేను పోయినా వారి నచట చూచుట కుదురు. మీరు నన్ను అనుమతిస్తే నా అనుజలు అంటే నా చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడికి వస్తారు, నా అక్కయ్యలు వస్తారు. నేనప్పుడు వాళ్ళ ప్రియ భర్తలతో కలిసి వస్తారు. నేను వెడితే చెల్లెళ్ళని, బావగారులని అందరినీ ఓసారి బంధువుల్ని చూసొచ్చేయడం కుదురుతుంది. మళ్ళీ వాళ్ళందరిళ్ళకి వెడదామంటే ఓ ఇబ్బంది ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడు ఏదో హడావిడిలో ఉంటుంటారు. కాబట్టి మీకు అన్నం వండి పెడుతూ ఉండాలి. మీకేం బాధ లేదు నేను లేకపోయినా, మీరు పక్కింటికి వెళ్ళిపోయి భవతి భిక్షాం దేహి అంటారు. కానీ అన్నన్నా అదేంటి అన్నపూర్ణమ్మ ఇంట్లో ఇలా అన్నార్తులా
అంటారు కదూ. అందుకు నేను ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని విడిచిపెట్టి. పుట్టిల్లు మరిచిపోయిన తల్లి నా తల్లి, కాబట్టి నేను వెళ్ళను. ఇప్పుడు అనుకోండి ఓసారి అందరినీ చూసి వచ్చేయచ్చు. మళ్ళీ చెల్లెళ్ళందరిళ్ళకి ఒక్కొక్కళ్ళింటికి వెళ్ళడం ఎలా కుదురుతుంది? బేలగా ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడింది శివుడి దగ్గర. కాబట్టి మీరు అనుమతించండి, నేను వెడతాను. మీరు సర్వైశ్వర్యకారకులు, మీ దగ్గర లేని ఐశ్వర్యం లోకంలో ఉండదు. ఎందుకని సమస్త జగత్తుని విభూతి కణాలుగా మార్చి ఒంటికి రాసుకుంటాడు. కాబట్టి ఇంకా ఆయన దగ్గర లేనిదే ఉంది? బంగారం అంటారా? ఆయన వీర్యం, హిరణ్యం. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉత్పత్తి యందు మీరు విన్నారు కదా, ఆయన అవతార ఆవిర్భావ కథ యందు పరమేశ్వరుని యొక్క వీర్యమే హిరణ్యంగా మారింది. కాబట్టి లోకంలో బంగారం కోసం వెంపర్లాటేమో, ఆయనకి వెంపర్లాటే ఉంటుంది. అన్నీ మీరు ఇవ్వగలరు. భర్త ఎన్ని పెట్టనివ్వండి, ఎన్ని కొననివ్వండి, పుట్టింటి వారు ఏదైనా ఇంత పిసరు వాళ్ళ ఇంట్లో జరిగిన ఉత్సవంలో చేయించి చేతిలో పెడితే ఆడపిల్ల ఇంటికి వచ్చి ప్రతి వాళ్ళకి, ఇంటికి వచ్చిన వాళ్ళకల్లా పెట్టి తీసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానా, ఇక మా అమ్మ పెట్టిందని చూపిస్తుంది. అది ఆడపిల్లకి సహజంగా ఉండేటటువంటి పిచ్చి ప్రేమ. అది లేక కాదు, ఆవిడే ఉద్యోగం చేసుకుంటున్నా, ఆవిడే బోల్డ్ సంపాదించుకుంటున్నా, పుట్టింటి వాళ్ళు ఓ వెండి ఉద్ధరణ ఇచ్చారనుకోండి, ఎంత సంతోషం. ఇంతోటి ఉద్ధరణ ఆవిడ కొనుక్కోలేదేంటి అని పుట్టింటి వారు ఇస్తే అంత సంతోషం. కాబట్టి నేను ఎడితే నాకు చీర పెట్టి పసుపు కుంకం ఇచ్చి గాజులు ఇచ్చి నగిస్తాడు మా నాన్న. అది నేను తెచ్చుకుని మురిసిపోద్దు. పార్వతీదేవి ఈ స్థాయిలో మాట్లాడుతుందా? కాదు. ఇందులో ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయో తెలుసా అండి? పెళ్ళైపోయిన ఆడపిల్ల ఏం కోరుకుంటుందో చెప్తున్నారు. పెళ్ళైపోయిన ఆడపిల్లకి పరమ సంతోషం అన్నది ఎప్పుడో తెలుసా అండి? మీరు మీ అల్లుణ్ణి గౌరవించడం మీకు వస్తే. మీరు మీ అల్లుడు మీ చేత గౌరవింపబడి మీ అల్లుడు సంతోషంగా మీ ఇంటికి రావడానికి ఒప్పుకుంటే ఆడపిల్ల కూడా సంతోషంగా వచ్చి మీతో ఉంటుంది. అల్లుడి మీద అస్తమానం నేరాలు చెప్పి అల్లుడి బంధువులు మీకు పనికిరాని వాళ్ళు అయిపోయి అమ్మాయిని రమ్మన్నారు అనుకోండి, అమ్మాయి మనసులో కలుక్కుమంటూనే ఉంటుంది. అందుకే ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఆడపిల్ల మనసు నొచ్చుకోకూడదు అంటే ఆడపిల్ల ఎదురుగుండా అల్లుడి గురించి కానీ వియ్యాల వారి గురించి కానీ తక్కువ చేసి అమ్మాయి దగ్గర మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే వాళ్ళ గుండెల వరకే, పెద్దల వరకే. అంతేకాని అల్లుండి కించపరచడం, అమ్మాయిని నెత్తి మీద ఎట్టుకోవడం, ఇలాంటి పనులు చేస్తే ఆమె ఎలా సంతోషిస్తుంది మీ దగ్గరికి వచ్చి? సంతోషాన్ని పొందలేదు. పార్వతీదేవి అంతటి దానికి కష్టం తప్పలేదు. లోకంలో ఏ ఆడపిల్లకి తప్పుతుంది? పైగా ఆడపిల్ల చులకనైపోయేది దేనికో తెలుసా అండి? పుట్టింటనే లేని గౌరవం వేరొక చోట ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి ప్రియమార ఎంతో సంతోషంగా కూతుర్ని తల్లి తండ్రి అన్నదమ్ములు చూస్తే అత్తవారు ఎంతో ప్రేమతో చూస్తారు. అమ్మో వాళ్ళ నాన్నగారు నెత్తి మీద పెట్టుకుంటారు, వాళ్ళ అమ్మ నెత్తి మీద ఎట్టుకుంటుంది, వాళ్ళ అన్నయ్య నెత్తి మీద ఎట్టుకుంటాడు, వాళ్ళ బంధువులు నెత్తి మీద ఎట్టుకుంటారు, మనం ఆ పిల్లని ఏమన్నా అంటే ఎలా కుదురుతుంది అంటారు. వాళ్లే ఈసడిస్తే అత్తారికి మరింత చులకన కాదు. పాపం మా కోడలకి ఏమిటో వెళ్ళడానికి పుట్టిల్లు లేదమ్మా, వాళ్ళు పిలవరంటారు కదా. ఎంత చులకన! నీ కూతురు ఏడిస్తే నీ కర్మ కాదది. ఎలా బ్రతకాలో తల్లిదండ్రులంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎంత గౌరవంతో బతకడం రావాలో, ఎంత నిగ్రహం ఉండాలో మనకి చూపిస్తుంది దక్షయజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఆవిడ అలా అడిగితే పరమశివుడు అన్నాడు, ఈ ధర్మాలు నాకు తెలియనివి కావు పార్వతి, నాకు తెలియనివి కావన్న సంగతి నీకు తెలియనిది కాదు. కానీ నువ్వు నన్ను అడిగావు వెడతానని. కానీ నేను ఒక్క మాట చెప్పనా? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వేచి భూరి రాషాక్షులై చూచురది అదియుగాక సుదతి వినుము. ఎంత గొప్పవాడు కాని, ఎంత జ్ఞాని కాని, ఎంత ఐశ్వర్యవంతుడు కాని, ప్రత్యేకించి దేహబంధుత్వంలో ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళు కడుపులో బాధ కక్ష పెట్టుకుని ఉంటే వాళ్ళు మొదటి అవమానం ఎక్కడ చేస్తారో తెలుసా? నువ్వు వెళ్ళి తలుపు కొట్టగానే, తలుపు దగ్గర నిలబడగానే వాళ్ళు ఇలా తలుపు తీసి రండి అనరు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగ వారనాదరమున బొమలు ముడులు వేయించి ఇలా అంటారు. కనుబొమలు ముడులు వేసి నువ్వెందుకు వచ్చావు అన్నట్టు చూస్తారు. ఆడపిల్ల పుట్టింటి వారింట అలా చూడబడితే ఆత్మహత్య సదృశం. నువ్వు తట్టుకోలేవు అవమానం. పార్వతీదేవికి చెప్పాడు అనుకుంటున్నారేమో పరమశివుడు. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులకి సందేశం ఇస్తున్నాడు ఎంత జాగ్రత్తగా ఆడపిల్లని చూసుకోవాలో. కాబట్టి
కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బొమలు ముడులు వేచి భూరి రోషాక్షులై, కోపంగా చూస్తారు ఇలాగా, భూరి రోషాక్షులై చూచురదియుగాక ఇదియు వినుమో. ఇంకొక మాట కూడా చెప్తాను చూడు. లోకోత్కృష్టుండగు దక్షుని తనూభవలలో కూరిమి సుతవైనను నా అనుబంధముచే నీ జనకునిచే ప్రీతి బడయ జాలబుతరుని. మీ నాన్నకి చాలా మంది కూతుళ్ళు ఉన్నారు. అంతమంది కూతుళ్లలోనూ కోరి 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 తపస్సు చేసి కన్నది నిన్నే. అందుకని మీ తండ్రికి నువ్వంటే మహాప్రీతి. అంత ప్రీతి ఉన్న తండ్రి నిన్ను ఆదరించాడు. ఎందుకో తెలుసా? నీవు నాకు భార్య అవడమే కారణం. కూతుర్ని ఒకనాడు ప్రేమించిన తండ్రి, కూతురు పొరపాటు చేస్తే మన్నించిన తండ్రి ఇవాళ మన్నించలేకపోతున్నాడు అంటే తాను కాదు కన్యాదానం చేసింది. ఇప్పుడు ఆయన భార్య అని చెప్పి తను బొమ్మలు ముడులు వేయడం ఏంటి? ఎంత తప్పు మాట అది, ఎంత అజ్ఞానంతో కూడుకున్న మాట. ఎప్పుడూ నువ్వు అలాగే ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఆ పిల్ల నిన్ను అడిగితే, నన్ను ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు నాన్నగారండి అని అడిగితే ఇప్పుడు నీ సమాధానం ఏంటి? పిల్ల ఎంత బాధపడుతుంది నువ్వు చేసిన పనికి. నీకు ఇంగిత జ్ఞానం ఉండద్దు ఆడపిల్లతో ప్రవర్తించేటప్పుడు, కూతురుతో. కాబట్టి ఎంత పెద్ద మాట అంటున్నాడో చూడండి శివుడు. నీవంటే ప్రేమే మీ నాన్నకి, కానీ నీతో ఆదరంగా ప్రవర్తించాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు నా భార్యవి అన్న మాట ఆయన మనసులో కలుక్కుమంటోంది. అదేమిటండి, మా నాన్నగారు మిమ్మల్ని ప్రీతిగా కన్యాదానం చేసి అల్లుని చేసుకున్నారుగా, ఎందుకు అనవసరంగా నీకు చెప్పలేదు పార్వతి. ఒకప్పుడు ప్రజాపతులు యజ్ఞం చేస్తే నేను వెళ్ళాను, మీ నాన్నగారు కూడా వచ్చారు. అక్కడ నేను లేవలేదని మీ నాన్నగారికి కోపం వచ్చింది. ఎంత అజ్ఞానం అండి! నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇంకా నిజం చెప్పనా పార్వతి, నేను ఆయన శరీరానికి నమస్కారం చెయ్యకూడదు కాబట్టి చెయ్యలేదు, కానీ ఆ ప్రతి భూతమునందున్న వాసుదేవుడికి నేను నమస్కరిస్తూ ఉంటాను. ఈశ్వరుడు ఎంత మర్యాదాలోకానికి నేర్పాడో చూడండి. మీ నాన్నకు అది అర్థం కాలేదు, నా మీద కక్ష పెట్టుకున్నాడు. అబ్బో అక్కడ చాలా పెద్ద హడావిడయింది, నేను వచ్చేసాను. ఎందుకు నీతో చెప్పడం అని నీకు చెప్పలేదు. దక్షయజ్ఞాన్ని బాగా అర్థమైన వాడికి, పురుషుడికి ఒక విషయం తెలుస్తుంది. నీకంటే అత్తగారు మామగారు అని దెబ్బలాడు వచ్చేసావు. అదే పనిగా అస్తమానం అత్తగారిని మామగారిని తిట్టి మీ అమ్మగారు నాన్నగారు ప్రాజ్ఞులని నువ్వు మాట్లాడుతుంటే మీ అమ్మగారు నాన్నగారు ఆవిడికి అత్తగారు మామగారు కాదు. మరి ఆమెకి ఎంత కలుక్కుమంటుంది? ఆ దోషం వెతికి పట్టుకోవాలంటే వీళ్ళ ఎందుకు కనపడదంటే అక్కడే వస్తాయి ఇబ్బందులన్నీ. నీ మనసు ఖేదం ఎందుకు పడుతుందో తెలుసా? ప్రీతి స్మరణం చేస్తుంది అమ్మా నాన్న పట్ల. అస్తమానం అదే పనిగా ఇంక నేను ఇదే పని పెట్టుకుని నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడని అండం ఎందుకు? నీకు ఇటు నేను బాధపడ్డానని, అటు మీ నాన్న బాధపడ్డాడని ఇద్దరి మధ్య నువ్వు నలిగిపోతావు. నీతో నేను ఎప్పుడూ అనలేదు. ఒక భర్తకి ఎంత పరిణితి ఉండాలో పరమేశ్వరుడు చూపిస్తున్నాడు. కాబట్టి నా మాట విను. నువ్వు వెడితే మీ నాన్న చాలా అవమానం చేస్తాడు. పుట్టినింట అంత అవమానం పొందడం అంటే అది ఎటువంటిదో తెలుసా? తిట్టడం కాదు, కొట్టడం కాదు, పలకరించారంతే. ఎవరో మాట్లాడరు. నువ్వు ఒక్కదానివి అలా నిలబడతావు. నీ తోడ పుట్టిన వాళ్ళు ఒకళ్ళు పట్టు చీరలు అట్టుకొస్తూ ఉంటారు, ఒకళ్ళు యజ్ఞ సంబారాలు అట్టుకొస్తూ ఉంటారు, అందరూ వెళ్ళి హారతి ఇస్తూ ఉంటారు, నిన్నెవ్వరూ పిలవరు. ఒకవేళ నువ్వు ఏదైనా ముట్టుకోవడానికి వచ్చినా నువ్వు అలా కూర్చో అంటారు. నువ్వు నాన్నగారికి కనపడకే, అనవసరంగా ఆయన ఇప్పుడు కోపం బయలుదేరుతుంది, ఆయన ఏదో ప్రశాంతంగా చేసుకుంటున్నావు, నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్ళక లోపల కూర్చో అంటారు. నీకు ఎంత బాధగా ఉంటుంది? అంతకన్నా అవమానం ఉండదు పార్వతి. కాబట్టి వెళ్ళొద్దని అంటున్నాను. ఆ పైన ఇష్టం అన్నాడు. ఆయనకి తెలుసు, ఆవిడికి తెలుసు. ఆయన ధర్మం ఆయనది, ఆవిడ ధర్మం ఆవిడిది. ఆవిడ శివ విశ్వస్య భేషజీ, శివస్య భేషజీ, రుద్రస్య భేషజీ. ఆవిడ ఆయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి. చేస్తే తప్ప వాళ్ళ పళ్ళు రాలిపోతే తప్ప వాళ్ళకి బుద్ధి రాదు, శివనింద మానరు. కాబట్టి ఆవిడ వెళ్ళింది. ఎలా వెళ్ళిందో తెలుసా అండి? వెళ్ళడం కూడా శివుడికి ఇది చెప్పి వెళ్ళిపోయింది. వచ్చేదైతే ఆయనకి నమస్కారం చేయడమో, నేను వెళ్ళొస్తానండి అన్నమో అనాలి కదా. అందుకే లోకంలో ఒక విచిత్రమైన విషయం ఉంది. అత్తవారింటికి ఆడపిల్ల ఎడుతుంటే వెళ్ళిరా అని అనకూడదు, వెళ్ళమ్మా అనాలి. ఇతరుల విషయంలో వెళ్ళిరండి అన్నారు.
ఎందుకంటే ఆడపిల్లని వెళ్ళి రా అన్న మాట నువ్వు అనకూడదు, వెళ్ళు, అదే శాశ్వత స్థానం. అంటే అసలు రావడం ఇష్టం లేనంతగా మమేకమై అక్కడ ఉండిపోవాలి ఆడపిల్ల, అదే నువ్వు కోరుకోవాలి. నీకెందుకు అక్కడ ఏమున్నాయో, వాళ్ళు అలా ఉండిపోతే నీకు చాలు. అది లోకధర్మం, సనాతన ధర్మం అలాగే మాట్లాడుతుంది. కాబట్టి మహానుభావుడు అన్నాడు నీ ఇష్టం. ఆవిడ నేను వెడుతున్నానని లేదు, నేను వస్తానని సటుక్కుని తిరిగి ఆవిడ వెళ్ళిపోతాడు. ఆయన అన్నాడు అలా ఒక్కతే వెడితే నాకు అవమానం. ఎందుకని? ఆయనకి ఇష్టం లేదా ఆవిడ పంపించాడు, అంతటి మహాతల్లి నడిచి వస్తోంది అంటారు కదా. కాబట్టి గబగబా వెళ్ళండి, నందివాహనాన్ని తీసుకెళ్ళండి, నందివాహనం మీద కూర్చోపెట్టండి, అద్దాలు పట్టుకెళ్ళండి, పట్టు చీరలు పట్టుకెళ్ళండి, ఆభరణాలు పట్టుకెళ్ళండి, విసిరికర్రలు పట్టుకెళ్ళండి, ఛత్రాలు పట్టుకెళ్ళండి, చామరాలు పట్టుకెళ్ళండి, ఆవిడికి కావలసిన సంగీత వాద్య పరికరాలు పట్టుకెళ్ళండి, నృత్య బృందాలు వెళ్ళండి, ఆవిడ వెనక ప్రమదగణాలన్నీ వెళ్ళండి అన్నాడు. అంతే. గబగబా నందీశ్వరుడు వెళ్ళాడు, అమ్మవారిని ఎక్కించుకున్నాడు, దాని మీద కూర్చుంది, ఆమె వెనక ప్రమదగణాలన్నీ బయలుదేరాయి. గబగబా బయలుదేరి అందరూ దక్షుడు యజ్ఞం చేస్తున్న యజ్ఞవాటికి వెళ్ళారు. అక్కడ దిగింది అమ్మవారు. ఆ యజ్ఞవాటంలోకి అమ్మవారు ప్రవేశించింది. ఎంత అదృష్టవంతుడండి దక్ష ప్రజాపతి, వాడి కర్మ వాడికి అర్థం కాల. ఆవిడ లోపలికి వెళ్ళింది, వెడితే ఒక్కళ్ళు లేచిన వాళ్ళు లేరు. పోతనగారు అన్నారు ఎంత చమత్కారమైన మాట అంటే, యజ్ఞమునకు వచ్చిన ఆ తల్లిని జననియు సోదరులు తక్క యజ్ఞమునందు ఉన్న ఏ ఒక్కరు అనయము పలుకరింపరైరి మహాత్మ. ఒక్క తల్లి తోడబుట్టిన వాళ్లే పలకరించారు. ఎందుకో తెలుసా అండి? అనుబంధం తల్లి చంపేసుకోలేదు కదా. అమ్మ వచ్చావా రా. తెలిసి తెలియని వాళ్ళు ఎప్పుడు ఏ మాట చెప్తారో తెలుసా అండి? కూతురు ఏదో దోషం చేసింది అనుకోండి, ఇక రానివ్వకండి అంటారు. నువ్వు ఒడ్డున కూర్చుని చెప్పడం తేలిక, కడుపున పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో. ఎలా రానివ్వకుండా ఉంటారు చెప్పండి? నిజంగా ఆడపిల్ల గడపలోకి వచ్చింది, చాలా తప్పే చేసింది ఆడపిల్ల. గడపలోకి వచ్చింది, తల్లి కౌగలించుకోకుండా పిలవకుండా ఉంటే నేనంటాను ఆవిడ కన్న తల్లే కాదంటాను. తప్పది, అసలు నువ్వు అలా చెప్పకూడదు. తల్లితనంలో అది కుదరదు. కౌగిలించుకుని తీరుతుంది, స్వాగతం చెప్పి తీరుతుంది, రామ్మ అంటుంది అంతే. ఆవిడ మనసు తన కూతురి మీద తన బిడ్డల మీద ఉండకుండా ఎలా ఉంటుందండి? ఉండి తీరుతుంది. ఒకవేళ తల్లి అలా తన మాట వినక ఏదైనా ఎంత పెద్ద దోషం చేసిన ఆడపిల్లైనా సరే, ఆ పిల్ల కొన్ని సంవత్సరాల తర్వాత తన గుమ్మం ముందు కనపడినా తల్లి కౌగిలించుకుని వెళ్లి పలకరించకపోతే అది మాతృత్వమునకే కళంకము, తప్పది. పలకరిస్తుంది తల్లి అన్న తర్వాత. కాబట్టి తల్లి వెళ్ళింది, కౌగిలించుకుందా. తల్లికి ఉండదండి, కడుపున పుట్టిన బిడ్డ ఇంతమంది ఉన్నారు, అది వచ్చి ఉంటే ఎంత బాగుండేది. అది వచ్చి చేస్తే అది కూడా హారతి ఇవ్వాలిగా. ఏ సామాన్యమైందా? సాక్షాత్తు దాక్షాయిణి అమ్మవారు మా వారికి నాన్నగారండి అని దగ్గరికి వచ్చి నేను నాన్నగారండి అని అందించాలి కదా. అరే రే ఆ పిల్ల రాలేదే అని కలుక్కు కలుక్కు కలుక్కుమంటూనే అంటుంది కదా తల్లికి. కాబట్టి ఆవిడ ఈ పిల్లని చూడగానే ఇప్పటిదాకా కలుక్కుమంటున్నది పోయింది ఆవిడికి. అమ్మయ్యా ఎలా అయితేనే వచ్చింది. గబగబా వెళ్ళి కౌగిలించేసుకుంది. రామ్మా అంది. తోడ పుట్టిన వాళ్ళకి మా అక్క ప్రేమ, వాళ్ళు పరిగెత్తుకెళ్ళి రామ్మా అన్నారు, అక్కదా అన్నారు. దక్షుడు యజ్ఞం చేస్తూ ఇలా చూశాడు. కక్షంతా ఆయనకి కదా, శివుడు చెప్పాడు కదా, భూరి రోషాక్షుడై బొమలు ముడులు వేయించి ఇలా చూశాడు. చూసి తల తిప్పి యజ్ఞం చేసుకుంటాడు. రామ్మ అని కూడా అనలేదు. సావన, ఎందుకు వచ్చిన సంస్కారాలు. పిల్లల మీద పగబడితే తల్లిదండ్రులు ఏమిటండి? ఇంకా నీకు 50 ఏళ్ళు వచ్చేసిన తర్వాత పిల్లలు నవ్వుతూ ఉండడం కోసం నువ్వు బతకాలేమో కానీ పిల్లల్ని ఏడిపించడానికి నీకు నీ పెద్దరికం పనికొస్తే కాల్సన పెద్దరికం. ఎందుకు వచ్చిన పెద్దరికం? 50 ఏళ్ళు వచ్చి నీకే రాలేదే. గట్టిగా 25 ఏళ్ళు లేని ముక్కు పచ్చలారని పిల్లలు వాళ్ళకుంటుందా అంత పరిణితి? నీకేం ఉండి ఏడిచిందని నువ్వు సర్దుకోలేకపోతున్నావు. వాళ్ళు ఎందుకు సర్దుకుంటారనుకుంటున్నావు? నీ వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళకి రాకపోతే నువ్వు ఇంకా బతికుంటే. నీకే రాలేదు సర్దుకోవడం. కొత్తగా వచ్చేటప్పటికి కోడలకి అన్నీ తెలిసి ఉండాలన్నట్టు అత్తగారు ప్రవర్తించి, అల్లుడు వచ్చేటప్పటికి అన్నీ తెలిసి ఉండాలన్నట్టు మామగారు ప్రవర్తిస్తే లోకంలో ఏ యువ దంపతులు సంతోషంగా ఉంటారు మీరు ఆలోచించండి. వాళ్ళు సంతోషంగా ఉండాలని నువ్వు మెట్టు కిందకొస్తే అప్పుడు నీది ప్రేమ. ఇంకా నువ్వు రావడానికి వీలు కానంత ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ప్రస్తావించాలి పెద్దల దగ్గర.
తప్ప అసలు జగడం అన్నదాన్ని పెద్ద విషయం అన్నదాన్ని చేయకుండా నిగ్రహించుకోవడం అక్కడ ఉంటుంది. వాళ్ళిద్దరి ప్రేమ, వాళ్ళిద్దరూ ఇబ్బంది పడకుండా ఏదో అలా సంతోషంగా ఉండనివ్వాలి. కాబట్టి దక్షుడు రాలేకపోయాడు. అంటే ఏ తండ్రితనాన్ని కోరుకున్నాడో ఆ తండ్రితనం ఎంతమంది బిడ్డలకి తండ్రి అయితే ఏమిటి సుఖం? ఇంతమంది బిడ్డలకి తండ్రితనం మిగల్చుకున్నాడా? ఆ ప్రేమ కనపరిచాడా? తండ్రిగా నిలబడ్డాడా? తండ్రితనం ఓడిపోయిందా? ఇప్పుడు దక్ష ప్రజాపతిలో ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి మీరు చూడండి. నేను అందుకే అంటాను, అసలు పెళ్లి కావలసిన ఆడపిల్లలు, పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు, పెళ్లి చేసిన వాళ్ళు, పెళ్లి చేయవలసిన వాళ్ళు అందరూ దక్షయజ్ఞ ధ్వంసం వినాలంటారు. అన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి అందులో. కాబట్టి ఇప్పుడు ఆవిడకి కలుక్కుమంది. ఏ ఒక్కరూ పలకరించలేదు. ఎందుకు పలకరించలేదు? తల్లి తోబుట్టువులు తప్ప. అనయము దక్షుని భయమున. మనం వెళ్లి పలకరిస్తే నిరీశ్వర యాగం గదు చేస్తున్నాడు శివుడి మీద కోపంతో. శివుడి భార్య కాబట్టి ఇప్పుడు ఈవిడ్ని పలకరించట్లేదు. మనం వెళ్లి పలకరిస్తే ఆశ్చర్య నువ్వు పలకరిస్తావా అంటే మనకెందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు కూడా ఇలా అమ్మవారి వైపు తిప్పకుండా తల తిప్పేసి ఇలా చూశారు. అందుకు కదా ఆవిడ వచ్చింది. ఇలా తలలు తిప్పుతారా దక్షుడికి బుద్ధి చెప్తారా ఇది చూడ్డానికే వచ్చింది ఆవిడ. శివా విశ్వస్య భేషజీ మందు వెయ్యాలి కదా. ఆవిడ వెళ్ళి నించుంది దక్ష ప్రజాపతి దగ్గర. ఇలా కూడా చూడలేదు ఆయన. ఆవిడంది, ఏమయ్యా ఎందుకు నా వంక చూడవు? ఎందుకు నన్ను పలకరించవు? నీకు శివుడి మీద కోపం, నా భర్త అంటే నీకు ఆగ్రహం. ఏమిటి నీకు ఆగ్రహం నా భర్త అంటే? నా భర్త ఎందుకు పనికిమాలిన వాడని, ఏమీ చెయ్యడని, ఒంటి నిండా భస్మ రాసుకుంటాడని, పుర్రెలమాల వేసుకుంటాడని, ఇవేగా నీ అభ్యంతరాలు? ఆయన ఎంత శక్తి కలిగిన వాడో, ఎంతటి మహానుభావుడో నీకు నిజంగా తెలియదా? పరగ చితాస్తి భస్మ నృకపాల ధరున్ పిశాచయుక్తుడు పరేత భూచిరుండని శర్వున మంగళుగా తలంపరెవ్వరున్. ఒక్క నీవు తప్ప మరి వాక్పతి ముఖ్యులు అమ్మహాత్మ సరోజ లేశములన్ ధరింపరే మస్తకంబులన్. ఏమిటి మాట్లాడుతున్నావు? ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా? తండ్రివి కావచ్చు, చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శివుడు ఒంటికి భస్మ రాసుకుంటాడంటున్నావు. ఆయన లోకములనన్నింటినీ లయం చేసి శక్తి ఉన్నవాడు. అందుకని నిరంతర భస్మ ధారణ చేస్తాడు. భస్మ వైదికం, ఐశ్వర్యకారకం, సమస్త సిద్ధులను కల్పిస్తుంది. అందుకని నిరంతరం భస్మ అలదుకుని ఉంటాడు ఆయన. ఆయన ఉగ్రపరేత భూచరుండు పిశాచయుక్తుడని. ఆయన చుట్టూ పిశాచాలుంటాయని చెప్పి అందరితోనూ చెప్తున్నా ఉంటాడు. ఆయన పిశాచయుక్తుడు. సరే, ఆయన విడిచిపెడితే 5 నిమిషాలు నువ్వు బతకవు, నీ యజ్ఞం ధ్వంసమైపోతుంది. పిశాచాలు ఒప్పుకోవు ఇలాంటివి చేయడానికి. ఆయన అణిచిపెట్టాడు కాబట్టి నువ్వు ఈ ధర్మపన్నాలన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు యజ్ఞయాగాదులు చేస్తున్నావు. ఆయన వదిలేసి ఉంటే నీ బతుకేమిటో నీకు తెలిసి ఉండేది. శివుడి శ్మశానంలో ఉన్నాడు అంటున్నావే, నువ్వు బాగా తిన్నన్నాళ్ళు నిన్ను ఇంట్లో ఉంచుతారు. నీ ప్రాణం పోయిన తర్వాత ఆఖరికి నిన్ను ఆదరించవలసిన వాడు శివుడు ఒక్కడే శ్మశానంలో. అక్కడ ఆయన రావద్దని ద్వారం అవతలకి తన్నేస్తే నువ్వు పడ్డానికి లోకంలో స్థానం లేదు. మీ ఆవిడ పెట్టుకోదు ఇంట్లో, నీ కొడుకు పెట్టుకోడు ఇంట్లో శవాన్ని. శివుడు స్థానం ఇచ్చాడు కాబట్టి ఎంత శివనింద చేసినా శ్మశానంలో మట్టి అయిపోతున్నావు. శివుడు శ్మశానవాసి, శివుడు శ్మశానవాసి అని నోటికొచ్చినట్టు వదరుతున్నావు. శివుడి యొక్క శక్తి ఏంటో తెలుసా నీకు? ఏమి తెలిసిన శివుడి గురించి మాట్లాడుతున్నావు? అంతటి మహాత్ముడు కాబట్టి ఆ మహాత్మ సరోజ లేశములన్ సమ్మతి దాల్పరే మస్తకంబులన్ వాక్పతి ముఖ్యులు. నీ తండ్రి బ్రహ్మగారని ఆయన లేవకపోతే చాలా సంతోషించావే. నీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మ, నీ అల్లుడని నువ్వు అనుకుంటున్న పరమశివుడి యొక్క పాదములను ప్రతిరోజు అరిచేతితో తడిమి ఆయన పాదముల యొక్క అడుగున పట్టుకున్న ధూళి కణములను తన 4 శిరస్సుల మీద 4 కిరీటాల మీద చల్లుకుని సృష్టి చేస్తున్నాడు. నీ తండ్రి లేవకపోతే నా తండ్రి కాబట్టి లేవక్కర్లేదన్నావు. నీ తండ్రే కిరీటాల మీద చల్లుకుంటున్నాడు. శివుడు ఎవరో నీకు తెలీదా? తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తున్నావా? ఓహో, యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, ఫలితాలు వస్తాయని చెప్తున్నావే. ఎవడి కోసం ఈ యజ్ఞాలు, ఎవడి కోసం ఈ యాగాలు? శివుణ్ణి గౌరవించడం చేత కాని వాడు యజ్ఞాలు చేస్తే ఆవిడకు కావాలి, యాగాలు చేస్తే ఆవిడకు కావాలి, ధర్మపన్నాలు చెప్తే ఆవిడకు కావాలి, ప్రవచనాలు చేస్తే ఆవిడకు కావాలి. శివుని యందు భక్తి ఉందా? ఇది లేని నాడు నీకేం కలుగుతుందో తెలుసా? భవో నహో ద్వేష్టి శివం శివేతరః. సమస్త యజ్ఞముల యొక్క ప్రయోజనం శివుడే. శివుడే మంగళప్రదాత, శివుడే సమస్త శుభములను ఇయ్యగలిగిన వాడు.
నీవు శివుణ్ణి విడిచిపెట్టి ఇవన్నీ చేస్తే చేయడానికి బాగున్నట్టు అనిపిస్తుందేమో, చిట్ట చివరికి నువ్వు పొందేది అశుభాన్ని, అమంగళాన్ని. నిన్ను పట్టుకున్నవాడు పొందేది కూడా అశుభాన్ని, అమంగళాన్ని. ఎందుకంటే నువ్వు శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నావు కాబట్టి. నువ్వు ఇది మానుకుంటావా? మానుకోవా? మానుకోకపోతే నశించిపోతావు. భవో నహోద్దేష్టి శివం శివే తరహ. శివుణ్ణి వదులుకున్న వాడికి నీకు శివుడు ఎక్కడి నుంచి వస్తాడు? నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది? భద్రం ఎక్కడి నుంచి వస్తుంది? నశించిపోతావు. ఏమనుకుంటున్నావు? తల్లి చెప్పడానికి వచ్చేయాలనుకున్నప్పుడు ఆవిడికి భయం ఏమిటండి? కిమ్మన్నాస్తి. భృగువు యజ్ఞం చేయిస్తున్నాడు, దక్షుడు హవిస్సులు ఇస్తున్నాడు. చూసింది ఆవిడంది, జనుడ జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై మహాత్ము నిందించిన నీ తనూభవ అనంగా నోర్వ. కాబట్టి ఈ శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. ఒక మనుష్యుడు ఈ పదార్థం బాగుంది అని చాలా తినేశాడు. చాలా తినేసిన తర్వాత అడుగున గరిటె పెట్టి తీస్తుంటే చనిపోయిన బల్లి ఉంది అందులో. తినేశాను కదా చాలా బాగుందని కడుపులో పెట్టుకుంటాడా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడు. జనుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి మహాత్ము నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ. పరమేశ్వరుడి నింద చేసినటువంటి వాడి దగ్గర ఉన్నవాడికి మూడే మార్గాలని చెప్తున్నాయి శాస్త్రాలు. ఎవడు శివనంద చేశాడో వాడి నాలుక ఎడం చేత్తో పట్టుకుని పైకి లాగి కుడి చేత్తో కత్తి పట్టుకుని పరపర కోశాయి. 1. 2, శివనింద చేస్తున్నాడు అని నీకు అనిపిస్తే నువ్వు వినలేకపోతే పొడుచుకు చచ్చిపో. 3, చెవులు మూసుకుని అక్కడి నుంచి తొలగిపో, లేకపోతే నువ్వు పాడైపోతావు. ఏదో రాక్షసత్వం ఉండిపోతే ఈ జన్మలో చాలా మంచివాడిగా ఉన్నట్టు కనబడి శివనింద చేస్తాడు, వాడి వెనక తిరగద్దని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి నీ తనూభవయనంగా నోర్వ, నీ అటువంటి నీచుడవైనటువంటి శివనింద చేసేటటువంటి నీ కూతురు అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ శరీరంతో తిరిగితే ఎప్పుడైనా పరమేశ్వరుడు నన్ను ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని దాక్షాయిణి అంటాడు. ఆయనకి భేదాలు లేవు. ఆయన సంతోషంతో దాక్షాయిణి అంటాడు. అన్నప్పుడు నాకు కొత్త 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 ఉడికిపోతుంది. ఛీ దుర్మార్గుడు, వాడి కూతుర్ని. ఈయన మహాత్ముడు, ఏమీ అండం. వాడు తిరుగుతున్నాడు మా ఆయన్ని అని నాకు ఒళ్ళు మండిపోతుంది. పైగా లోకం నన్ను దాక్షాయిణి అని పిలుస్తుంది అలా వెళ్ళిపోతుంటే. ఇంత నీచుడికి కుమార్తెగా నేను ఉండను. శివనింద చేసిన వాడి కూతురుగా నేను ఉండకుండెదనుగాక. ఇంతమందికి కూతురుగా వచ్చిన తల్లి దక్షుడి యొక్క కూతురుగా ఉన్న పేరుంచుకోవడానికి కూడా ఇష్టపడాల. ఎంత కోపం వచ్చిందో చూడండి. అమ్మవారు ఇంత కోపం పొందాలి అంటే శివనింద చేస్తే చాలు. కాబట్టి నీ తనూభవయనంగా నోర్వ, హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. నీకు కూతురనై శివనింద చేస్తుండగా విన్నాను కాబట్టి, శివనింద జరిగిన చోట నిరీశ్వర యాగానికి వచ్చి కూర్చున్న చోటుకు వచ్చాను కాబట్టి ఈ శరీరము అపవిత్రమైపోయింది. కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నానని ఆవిడ వెంటనే పద్మాసనం వేసుకుని అక్కడే కూర్చుంది తండ్రి పక్కన. చూస్తున్నాడు తప్ప మాట్లాడటం లేదు. ఆవిడ వెంటనే తనలో ఉన్న అగ్నిని రగల్గొలిపింది. ఆవిడే చంపేస్తుంది. ఆవిడ అంది కూడా, చంపేస్తాను నిన్ను, కానీ తండ్రి అయిపోయావు. కాబట్టి చంపకూడదు, ధర్మం తప్పకూడదు. యోగాగ్నిని రగల్చి భగ్గున మంటమండి బూది కుప్పై అక్కడ పడిపోయింది. అప్పుడు సభలో ఉన్న కొంతమంది అన్నారు, ఛీ దుర్మార్గుడు, శివనింద చేసి కూతుర్ని చంపేసుకున్నాడు, అయినా వాడికి ఏమీ పట్టలేదు, యజ్ఞం చేసుకుంటున్నాడు. ఎంత శివద్వేషిరా వీడు అనుకున్నారు. ప్రమథగణాలకి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. అవి గబగబా యజ్ఞం మీద పడబోయి. భృగుడికి ఇలాంటివంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయన వెంటనే ఒక ఆభిచారిక హోమం చేసి అందులోంచి కొత్త గణములను సృష్టించి వాళ్ళని ప్రమథగణాల మీదకు పంపించాడు. ప్రమథగణాలన్నీ ఓడిపోయి వాళ్ళందరూ వెనక్కి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతున్నారు. అమ్మవారు బూది కుప్ప అయిపోయింది. నారద మహర్షి గబగబా వెళ్లి పరమశివుడికి చెప్పారు. కైలాసం పర్వతం మీద ఆయనే ఉంది, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, హాయిగా కూర్చున్నాడు. అయ్యా, నీ భార్యని అవమానించారు, ఆమె నీయందు పరమభక్తితో శరీరాన్ని వదిలేసింది అన్నారు. శివస్య భేషజీ రుద్రస్య భేషజీ. ఆయన వెంటనే రుద్రుడు అవ్వాలి కదండి ఇప్పుడు. అంతే, ఆ మాట విన్నాడు ఆయన. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైచ్చామాతి దష్టోష్టుడై
ఆజ్యభూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్ సద్య క్రోధముతోడ పూంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. అంతే, ఒక్కసారి అర్జునుడుగ్రుడు మహాకోపాన్ని పొందేశాడు. ఆ జటలన్నీ కూడా విచ్చిపోయాయి. ఒక్కసారి గిర తిరిగాడు త్రిశూలాన్ని చేత్తో పట్టుకుని. పెద్ద ప్రళయకాల రుద్రస్వరూపాన్ని పొందాడు. భీమ ప్రక్రియం నవ్వుచున్, ఒక సింహం నోరు తెరిచి నవ్వితే ఎలా ఉంటుందో అలా పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. మహాకోపంతో తనకి మెరిసిపోతున్న జటలలోంచి ఒక జటనొక దాన్ని తలలోంచి ఊడబెరికేశాడు. తీసి క్షమాచక్ర మధ్యంబునన్, భూచక్రం మధ్యలో వేసుకొట్టాడు. అంతే, ఆ జట భూమికి తగిలిందో లేదో అభ్రం విహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోద్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతిలోక నీక్షణ గతి దుర్నిరీక్షమగుచు కఠిన కరాల దంస్ట్రలు వెలుండ ఘన కపాలాస్తివన మాలికలు తనరా లోకభీకరుండగుచు ప్రళయకాల రుద్రునింబోలే మారట రుద్రుడగుచు వీరభద్రుడయించి. ఆ జటని వేసి కొట్టేటప్పటికీ అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర, భూమి నుంచి ఆకాశాన్ని తగిలేంత నల్లటి బొగ్గులాంటి శరీరంతో పెద్ద జటలతో ఒక మహానుభావుడు ఒకడు పుట్టాడు. ఆయన 3 నేత్రములతో ప్రకాశిస్తున్నాడు. అసలు ఆయన ముఖం చూడ్డానికే హడిలిపోయేటట్టుగా ఉన్నాడు. ఉండి ఆయన వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణగతి దుర్నిరీక్షమగుచు, అసలు ఇలా చూడ్డం కష్టం, అలా ఉన్నాడు. అటువంటి వాడై పెద్ద శరీరంతో ఆ జటలు ఎలా వెలిగిపోతున్నాయంటే పెద్ద పెద్ద దీపాలు తీసుకొచ్చి కదిలి వెళ్ళిపోతుంటే సూర్యచంద్రుడితే ఎలా ఉంటుందో అలా వెలుగుతున్నాయి ఆ జటలు. అటువంటి స్థితిలో మహారుద్రుడై వీరభద్రుడు అన్న పేరుతో పుట్టాడు. వెంటనే పరమశివుడు పిలిచన్నాడు, నీకు ఏదీ కొత్తగా ఉపదేశం అక్కర్లేదు, నిన్ను ప్రమదగణములకు నాయకుణ్ణి చేస్తున్నాను, నువ్వు వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేయి, ఎవరెవరు దక్షయజ్ఞానికి వెళ్లారో వాళ్ళందరినీ పాడు చేసేయి, యజ్ఞధ్వంసం చేయి, లోకంలో ఇంకెప్పుడు మర్యాద తప్పి ప్రవర్తించడం, శివనింద చేయడం జరగకుండా జరుగుగాక, బయలుదేరన్నాడు. నీకు సమస్త శక్తులు అనగూడుతున్నాయి, బయలుదేరు. ఈ మాట అనగానే ఆయన ఒక్కసారి పైకి లేచాడు. లేచి ప్రదక్షిణమునర్చి మ్రొక్కి ఆ పాదములకు పెట్టుకున్నటువంటి ఆ కంకణములు, ఆ నూపురములు ఝణధ్వనుల పెద్ద పెద్ద ధనులు చేస్తుంటే భూమి మొయ్యలేకపోయింది ఆయన యొక్క తేజస్సుని. పెద్ద పెద్ద అడుగులేస్తూ కృతాంతకాంకృత అంటారు పోతన గారు, యమధర్మరాజుని చంపగలిగినటువంటి బ్రహ్మాండమైన శూలాన్నో దాన్ని పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ప్రమథగణాలతో. దక్షవాటిక దగ్గరికి వచ్చాడు. కటిక చీకటి ఆవహించింది. కటిక చీకటి ఆవహిస్తే అకారణమైనటువంటి చీకటి వచ్చింది. లోకంలో చీకటి పడే సమయం అవలేదు కదా, పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చిందేమో అనుకున్నారు కూర్చున్న వాళ్ళు. అనుకుని మనకేంలే, కొట్టుకుంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారనుకున్నాం, వచ్చినందుకు మన్నీ కొడతారేమో ఇప్పుడు అనుకున్నారు. అనుకుని వాళ్ళన్నారు, అవును కొట్టకుండా ఎందుకుంటాడు, అభవు చంద్రశేఖరు అట్టి దేవుని త్రిపుర సంహారకుని రోషింపచేసిన పద్మగర్భమకునైనా కలుగునే మంగళములు. మహానుభావుడు చంద్రశేఖరుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు. అటువంటి వాడి పట్ల మనకి కోపమేమిటి, నిరీశ్వర యాగాలేమిటి, శివనింద చేయడమేమిటి, ఆయన శ్మశానవాసి అని ప్రచారాలేమిటి, ఊరుకుంటాడా? ఊరుకున్నాళ్ళు ఊరుకున్నాడు. అమ్మవారు ఆయన్ని రుద్రుణ్ణి చేసింది, అదిగో బయలుదేరి వస్తున్నాడు. అదే చీకటి, అదిగో ధూళంతా రేగిపోతోంది. మహానుభావుడు ఏ రూపంలో వస్తున్నాడో ఏమిటో అనుకున్నారు. దుర్నిరీక్షమగుచు చూడలేకపోయారు. ఆయన లోపలికి వచ్చాడు వీరభద్రుడు. వస్తూనే సామాన్యమైన యజ్ఞధ్వంసం కాదండి, అక్కడ పూష అనబడేటటువంటి పేరుతో ఒక సూర్యుడు ఉన్నాడు. ఆయన నవ్వాడు ఒకానొకప్పుడు పరమశివుణ్ణి నింద చేస్తుంటే. అందుకని వెంటనే చండీశ్వరుడు ధనస్సు తీసి కొట్టాడు మూతి మీద. ఒకప్పుడు శివనంద జరిగితే నవ్విన వాడివి నువ్వేనా అని అడిగాడు. అడిగి కొట్టాడు. కొట్ట 32 పళ్ళు రాలిపోయి.
పూషదంతభిదవ్యగ్రో, అప్పుడు పడిపోయి సూర్యుడికి పళ్ళు, ఆ పూష అన్న సూర్యుడికి. అక్కడే కూర్చునున్నాడు భగనేత్రభిదవ్యక్తో, భగుడన్న వాడు. అంటే నువ్వేనా పరమశివుణ్ణి నింద చేస్తుంటే ఇలా ఇలా అన్నవాడివి అని 2 గుడ్లు పీకేశాడు నందీశ్వరుడు. ఆయన అంధుడైపోయాడు. దేవతలందరినీ కొట్టించోట కొట్టకుండా కొట్టారు. ఒక్క దేవత దక్షయజ్ఞం తర్వాత లేచి నడిచిన వాడు లేడు. అందరికీ ఆర్థోపెడిక్స్ డాక్టర్ కావాలి. అలా విరిగిపోయే ఎముకలన్నీ. యజ్ఞంలో ఉన్నటువంటి యజ్ఞాధిష్టాన దేవత జింక రూపాన్ని పొంది పారిపోయింది. అందుకే దక్షావాటికలో ఇప్పటికీ చెప్తారు, దక్షారామంలో యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోయింది ఇక్కడే అని చెప్తారు గర్వంగా. ఆయన వచ్చినప్పుడు వీరభద్రుడు కనపడ్డ వాళ్ళందరినీ కొట్టాడు. భృగువు అక్కడ కూర్చుని బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు. ఆ భృగువు మీసాలు పట్టి పీకేశాడు, గడ్డాలు పట్టి లాగేశాడు. నెత్తురు కారిపోతూ మూతి పెదవులు ఏకమైపోయి చేతులతో ఆ నోరు పట్టుకుని పారిపోయాడు పక్కకి. దక్ష ప్రజాపతిని కింద పారేశాడు. ప్రమదగణాలు వెళ్లి ఆ యజ్ఞవాటికలో అగ్నిహోత్రంలో మూత్ర విసర్జన చేసేసాయి. యజ్ఞం అపవిత్రమైపోయింది. దక్షుడి మీద కూర్చుని ఆ పట్టిసంతో శూలంతో కత్తులతో ఒళ్ళంతా పొడిచాడు. అయినా చావలేదు దక్షుడు. ఆయన శరీరం మంత్రపూరితమైంది. ఇలా కాదని గుండెల మీద కూర్చుని ఆ మెడని గిర్ర 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 తిప్పి దాన్ని శరీరం నుంచి ఊడదీసేశాడు. ఎంత హాహాకారాలు జరిగాయో తెలుసా అండి. ఊడదీసి వెలుగుతున్న అగ్నిహోత్రంలో పడేసి కాల్చేశాడు. దిక్కుమాల యజ్ఞాలు చేస్తావురా శివ వ్యతిరేకంగా? కాలిపోయింది తల. ఆ శరీరాన్ని కళేబరాన్ని అలా వదిలేశాడు. తలలేని కళేబరం శివనింద చేస్తే ఏమవుతుందో తెలియడానికి గుర్తుగా యజ్ఞవాటిలో పడి ఉండాలన్నాడు. అలా పడుంది. ఇప్పుడు తాను కైలాసానికి వెళ్ళిపోయాడు ప్రమథగణాలని తీసుకుని. ఇప్పుడు ఈ కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు, వేళ్లు విరిగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పటి వరకు యజ్ఞవాటి, ఆ క్షణంలో శ్మశాన వాటిక. అలా అయిపోయింది. అందరూ వెళ్ళి బ్రహ్మగారి కాళ్ళ మీద పడి, అయ్యా బుద్ధి గడ్డి తిని నిరీశ్వర యాగానికి వెళ్ళాం, ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే తప్ప లోకాలు మళ్ళీ నిలబడవు. ఆయన ఇలాగే కోపంతో నిలబడ్డాడా అన్ని లోకాల్ని లయం చేసేస్తాడు తనలోకి. కాబట్టి మనం వెంటనే శివానుగ్రహం పొందాలన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నారు, మీకు తెలిసిన్నది ఇదే, ఇందుకే శివుడి ఆగ్రహానికి గురయ్యారు. శివుడి ఆగ్రహం ఎప్పుడూ ఉండి బాధ పెట్టేది కాదు. ఎవడు తప్పు చేశాడో వాణ్ణి మాత్రమే శిక్షిస్తాడు. వాడు కూడా వెళ్ళి అక్కడ ఒక్కసారి ప్రార్థన చేస్తే వాణ్ణి కూడా క్షమించేస్తాడు ఆయన. అంతటి ఉదారుడు. ఈ పాటికి కోపం విడిచి ప్రసన్నమూర్తిగా కూర్చుని ఉంటాడు. రండి నేను వస్తాను, క్షమార్పణ చెప్దామని తీసుకెళ్లాడు. అందరూ వెళ్ళేటప్పటికే కైలాస పర్వతం మీద 100 యోజనముల వెడల్పు కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. కూర్చుని దక్షిణామూర్తిగా ఎడంకాలెత్తి కుడి తొడ మీద వేసుకుని ఈ చెయ్యి ఇలా పెట్టుకుని జపమాల పెట్టుకుని హాయిగా తనలో తాను రమిస్తున్నాడు. ఈశుడే ఇంత కోపడ్డాడు అన్నట్టుగా అయిపోయాడు. ఇప్పుడు వెళ్ళి అందరూ కాళ్ళ మీద పడ్డారు. ఆయన అన్నాడు, మీకు బుద్ధి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకండి, మీ అందరూ స్వస్థత పొందెదరుగాక అనుగ్రహించాడు. అనుగ్రహాన్ని పొందాడు. దర్భరూపంలో చూస్తుంటావు, భవుణ్ణి అనుగ్రహించాడు. పూష యజమానుల రూపంలో నువ్వు పిండి పదార్థాలని తింటుంటావు, అందుకే పాయస నివేదన చేస్తూ ఉంటారు. కాబట్టి నీకు ఇక నుంచి యజమానుల దంతములు నీ దంతములు అవుతాయి, కాబట్టి నీకు ఇబ్బంది లేదు. దక్ష ప్రజాపతి యొక్క జీవుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, అయ్యా కూతురు భర్త అల్లుడు అని ఉద్రేకాన్ని పొంది అక్కర్లేని అనుబంధాలన్నీ పెట్టుకుని మీ యొక్క వైభవాన్ని కించపరిచి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. నా దోషం ఎన్ని జన్మలు ఎత్తితే పోతుంది, నేను చేసిన పాపం. కాబట్టి నన్ను అనుగ్రహించి, మీరు తప్ప నాకెవరు రక్షకులు, మీరు నన్ను దండించడం కూడా నాకు బుద్ధి రావడానికి, మీ తత్వం ఏమిటో మీరేమిటో నాకు అర్థమైంది, నన్ను మీరే రక్షించాలని కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే పరమేశ్వరుడు అన్నాడు, నిన్ను అనుగ్రహించాను. నీవు ఇక నుంచి తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి గొర్రె తలతో ఉంటావు. ఒక గొర్రె తల నీకు అమరుస్తాడు వీరభద్రుడు. దానితో ప్రాణాన్ని పొంది ఏ యజ్ఞాన్ని ఆపు చేశావో అది అసంపూర్తిగా ఆపితే పాపం వస్తుంది, కాబట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకో అన్నాడు. నాకు బుద్ధొచ్చింది పరమేశ్వర, నీకు హవిస్సు సమర్పిస్తూ యజ్ఞం చేసుకుంటానని దేవతలందరూ దక్ష ప్రజాపతితో కలిసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంతకీ పరమేశ్వరుడికి తన నామములలో దక్షాధ్వర హరోహర, దక్షయజ్ఞమును ధ్వంసము చేసిన వాడు అన్న మాట అందుకొచ్చింది. చిత్రం ఏమిటో తెలుసా అండి,
శివా రుద్రస్య భేషజీ, ఆవిడే ఆయన కోపం మళ్ళీ చల్లారుస్తుంది. హాలాహల భక్షణం చేసేటప్పుడు లోకాలకన్నిటికీ ఉపద్రవం వచ్చింది, హాలాహలం వచ్చింది. ఏ తల్లి తినమంది? పరమేశ్వరుణ్ణి. అందరూ వచ్చి వాకిటి నిలబడితే తినేవాడు భర్త అని తెలుసున్నా కూడా పిల్లల కోసమని తినమని చెప్పింది నా తల్లి. నాకు మంగళసూత్రం మెడలో ఉండగా నీకేమి ఉపద్రవం వస్తుందయా? మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గలలమని మేలుని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రం మునెంతమది నమ్మినదో. ఆ తల్లి మళ్ళీ రుద్రుణ్ణి శివుణ్ణి చేసి పిల్లల్ని కాపాడేటట్టు చేస్తుంది. దారి తప్పినటువంటి లోకాలకి పాఠం చెప్పి మళ్ళీ శివభక్తి కలిగేటట్టు చేస్తుంది. కాబట్టి అంతటి మహాతల్లి కనుక ఆ తల్లి అందుకుని దక్షయజ్ఞానికి వెళ్లి శరీరాన్ని దక్షుని కూతురు అనిపించుకోవడం ఇష్టం లేక శరీర త్యాగం చేసింది. అంత మాత్రం చేత ఆవిడ లేకుండా పోతుందా? ఆవిడ ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది, జ్ఞానశక్తిగా ఉండిపోయింది. ఆవిడే జ్ఞానప్రసూనాంబ. ఆ తల్లియే మళ్లీ ఉత్తరోత్తర హిమవంతునికి కూతురుగా పుట్టి హైమవతి, పర్వతరాజపుత్రి పార్వతి అయి మళ్లీ పరమేశ్వరుడి పక్కన శక్తి స్వరూపంగా చేసి పార్వతీ కళ్యాణంలో పార్వతీ సహిత పరమేశ్వరుడు అన్న పేరుతో ఆ తల్లి పార్వతీ పరమేశ్వరులై లోకంలో అందరి యొక్క పూజలు అందుకుంటున్నారు. కాబట్టి చారు విక్రమ, ఆయన యుద్ధం చెయ్యక్కర్లేదు, ఒక్క జటని పీకి కొడితేనే అటువంటి వీరుడు పుట్టాడు. ఇంకా పరమేశ్వరుడి యొక్క జటాజూటము, ఆయన శరీరము అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం అంటారు. అందుకే అప్రాకృతం ఆ శరీరము. అంతటి శక్తి కలిగినటువంటి వాడు, అంతటి మహానుభావుడు. ఆయనే యుద్ధం చేస్తే నిలబడేవాడేవాడు. కాబట్టి అంతటి పరాక్రమవంతుడు కాబట్టి ఆయన్ని చారు విక్రమ అని పిలుస్తారు. ఇన్ని నామాలతో హవిహి యజ్ఞమయ, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడు, హిరణ్యరేత, సాత్విక, శుద్ధ విగ్రహ, ఇన్ని పేర్లతో పిలవబడి లోకమునంతటినీ ఆదరించేటటువంటి వాడై పార్వతీ సహితుడై నా తండ్రి పరమేశ్వరుడు మీ కార్యములకు వేటికి విఘ్నం రాదు, నేను ప్రసన్నుడనయ్యాను. మీ పట్ల నేను రుద్రమూర్తిని కాను, మీ అందరూ పరమభక్తులు కాబట్టి మీ పట్ల నేను ఎప్పుడు అనుగ్రహమూర్తిని, తండ్రి బిడ్డల్ని కాపాడినట్టు కాపాడతాను. ఇదిగో మీరు సంకల్పం చేసిన కార్యాలకు విఘ్నాలు రావు, మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలని పార్వతీ పరమేశ్వరుడు వచ్చి పక్క పక్కన కూర్చుని మనకి సంతోషం కోసం గణపతిని కూడా బాలుణ్ణి చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా దర్శనమిస్తూ మనందరి పట్ల ప్రసన్నమూర్తి అయి సర్వేశ్వరుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇవాల్టి ప్రసంగాన్ని ఈ నామాల అనుసంధానంతో పూర్తి చేశాను. నా ఎరుక ఉన్నంత వరకు 108 నామాలు ఇవాల్టి ప్రసంగంతో పూర్తయిపోయాయి.